స్తోత్రం. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ వాక్య భాగంలో నుండి దానియేలు గ్రంథము చివరి అధ్యాయము 12వ అధ్యాయం చివరి అధ్యాయము చివరి వచనాన్ని చదువుకుని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. దానియేలు గ్రంథం 12వ అధ్యాయము చివరి వచనం. నీవు అంత్యము వరకు నిలకడగా ఉండిన ఎడల విశ్రాంతి నొంది కాలాంతమందు నీ వంతులో నిలిచెదవు. ఈ పరిశుద్ధ వాక్య భాగం దేవుడు మన వెనుకడలో ఆశీర్వదించును గాక. ఆమె చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ పునరుద్ధానపు ఆరాధన పెట్టి నీకు వందనాలు. గడిచిన వారం నుండి నేటి వరకు ప్రభువా మమ్మల్ని అందరినీ నీ కృపాస్థలంలో కాపాడి భద్రపరిచి సజీవులుగా ఈ దినమున నీ సన్నిధిలో తీసుకుని వచ్చినందుకే ప్రభువా నేను స్తుతిస్తూ ఉన్నాం, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. గడిచిన వారంలో మేము ఎక్కడ తొట్టెళ్ళిపోయాము, ఎక్కడ ప్రభువా అవిధేయులమైపోయామో తండ్రి, ఎక్కడ తండ్రి నీకు ఆయాస్కరమైనటువంటి స్థితిలో మేము పడి ఉన్నాము. దయతో మమ్మల్ని క్షమించండి, నీ రక్తములో కడిగి ఈ దినమునైనా ఇగో తండ్రి నీ వాక్యము ద్వారా మమ్మల్ని హెచ్చరించండి, మమ్మల్ని దిద్దండి, మమ్మల్ని సరిచేయండి. అలాగనన్నా నీ వాక్యం ద్వారా హెచ్చరిక పొంది పశ్చాత్తాపడి యోగ్యమైనటువంటి రీతిలో మీ శరీరములో మీ రక్తములో ప్రభువా పాలు పంపులు పొంది నిత్య జీవమునకు వారసులుగా సహాయం చేయమని తండ్రి ప్రార్థిస్తున్నాను. అల్పడైన దాసుని స్థలికి అప్పగించి అయా ఇవ్వండి, నీవే నోటి కావాల్సిన మాటలు అనుగ్రహించి నీ చేతిలో కప్పండి. దాసులతో మాట్లాడండి, అందరితో మాట్లాడండి ప్రభు. దాసునికి కనబడండి, అందరికీ కనబడండి ప్రభు. అయా ఈ దినమునైనా అయా నీ దివ్య వాక్యము ద్వారా మేము మేలు పొంది అపవాది శక్తి నుండి బంధకాల నుండి విడుదల పొంది అయా నీ ద్వారా మేము పొందుకోవాల్సిన ప్రతి ఆశీర్వాదాన్ని పొందుకున్నట్లుగా సహాయం చేయమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రభుని ఆరాధించడానికి వచ్చినటువంటి మీ అందరికీ, లైవ్ లో ఉన్న వారికి యేసయ్య నామములో హృదయపూర్వకమైన వందనాలు. మంచిది. భక్తుడైనటువంటి దానియేలుతో దేవుడు ఒక విలువైనటువంటి మాటలు తెలియపరుస్తున్నాడు. నీవు అంత్యం వరకు నిలకడగా ఉండిన ఎడల విశ్రాంతి నొంది కాలాంతమందు నీ వంతులో నిలిచెదవు. హల్లెలూయా. ప్రస్తుతం క్రైస్తవ సంఘంలోనూ క్రైస్తవులు ఎలా ఉన్నారంటే తమకు నచ్చిన భక్తి చేసుకుంటున్నారు. మీరు చాలా నష్టపోతారు. అలాగా దేవుడు భక్తి చేయడానికి ఒక నియమం ఇచ్చాడు, ఒక క్రమం ఇచ్చాడు. అది ఎలాగ చేయాలో ప్రతిదీ కూడా లేఖనాలలో పెట్టాడు. మొదటి శతాబ్దపు సంఘము ఎలాగ దేవునితో నడవాలో, అనేక సమస్యలు కష్టాలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు దేవునితో ఎలా బ్రతకాలో, దేవుని కొరకు ఎలా జీవించాలో, ఎలా సహవాసం చేయాలో అన్ని సంగతులు దేవుడు రాయించాడు. ఆ లేఖనాలన్నీ దేవుడు పెట్టాడు. అయితే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో రాయబడిన ప్రకారముగా దేవుడు తన సంఘానికి అప్పగించినటువంటి కట్టడల నియమం ప్రకారముగా ఎవరైతే సరైన భక్తి చేస్తారో వారు ఈ భూమిని విడిచినటువంటి తర్వాత కాలాంతమందు ముగించిన తర్వాత నిత్యత్వములో వారికి ఒక వంతు ఉంటది మాట, ఒక స్థానము ఉంటది మాట. ఆ వంతులో నిలుస్తారట. ఇక్కడ భక్తిని తమ సొంత ఆలోచన కలిగి, తమ సొంత ఇష్టము కలిగి వారికి అనుకూలంగా నడుచుకున్నప్పుడు ఏం చేస్తారంటే వారు ఆ వంతులో ఉండరు, పాలు పంపులు పోగొట్టుకుంటారు. వంతు అంటే ఏంటి సింపుల్ గా మనందరికీ బాగా తెలుసు. అయినా సరే మీకు అవసరాన్ని బట్టి అర్థం అవడానికి చిన్న మాట చెప్తాను. ఇప్పుడు ఒక పేటకి అంతకి ఒకటే కుళాయి ఉంది. ఇప్పుడైతే చాలా వచ్చినాయి కదా, చాలా మొత్తానికి ఒకటే కుళాయి ఉండేది అప్పట్లో, చాలా వరకు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒక 150 ఇళ్ళకి ఒకటే కుళాయి కదా అక్కడ ఉండేది. అప్పుడు చాలా అమ్మ నువ్వు కాదు మా ఊరు, సరే ఏ ఊరైతేలే. అయితే అందరూ ఆ కుళాయి పట్టుకోవడానికి ఎంతసేపు వస్తుంది? అందరు మంచో బిందు పట్టుకోవడం అంతసేపు వస్తుందా? రాదు. అప్పుడు ఏం చేసాము? 50 వంతులు, 50 పేర్లు ఒక వంతు, 50 ఒక వంతు, 50 ఒక వంతు. అంటే మీరు ఒక రోజు పట్టుకోండి, ఆ రోజు మేము ఇద్దరు ఖాళీగా ఉంటాం. ఇంకొకరు నెక్స్ట్ రోజు ఇంకో వంతు పట్టుకుంటారు, నెక్స్ట్ రోజు ఇంకో వంతు. అర్థమైందా క్లియర్గా వంతు అంటే? ఇప్పుడు నీకు వంతు వచ్చినప్పుడు నువ్వు లేవు, నేను లేని ఆ రోజు వంతు ఇప్పుడు పట్టేసుకుంటానంటే ఒప్పుకుంటారా? అలాగనే దేవుడు ఈ భూమి మీద ఈ శరీరముతో నీకు ఇచ్చినటువంటి జీవితములో ఆయుష్లో
నీవు సరైనటువంటి భక్తి చేసినప్పుడు, దేవుడు అనుకూలమైనటువంటి భక్తిని, విశ్వాసాన్ని కొనసాగించినప్పుడు, అంతా ముగించబడిన తర్వాత ఒక వంతు ఉంటుంది అన్నమాట. ఆ వంతులో నేను నిలుస్తాను. హల్లెలూయా. క్లియరా? అర్థమైందా? మంచిది. నా వాక్యం విన్న తర్వాత కూడా ఇంకా అర్థం కాకపోతే ఇంకా వాళ్ళని ఇంకా దేవదూతలకు అప్పగించాలి. ఎందుకంటే నేను అది చెప్తున్నటువంటి సంగతి అందరికీ స్పష్టంగా తేటగా అర్థం అవ్వాలి, ఏం వింటున్నామో ఆ సంగతి అయినా ప్రతి వారికి తెలియాలని పరిశుద్ధాత్మ చేత నేను రేపబడి నడిపించబడుతూ ఉన్నాను అన్నమాట. అందుకని నా మట్టుకు నేను చెప్పుకుంటూ వెళ్ళిపోను, అందరూ వినులాగిన చాలా ఆశపడుతుంటాను నేను. హల్లెలూయా. అంటే మనందరికీ ఒక వంతు ఉంది దేవుని దగ్గర. ఇప్పుడు ఏం చేయాలి? మనం ఆ వంతులో పాలు పంపులు పొందాలి. ఆ వంతులు నిలబడాలంటే ఏం చెప్పింది బైబిల్ అంటే, నీవు అంత్యము వరకు నిలకడగా ఉండిన ఎడలా. హల్లెలూయా. అది మొదటి సంగతి. అంత్యము అంటే చివరి వరకు, కడ వరకు, తుది వరకు. హల్లెలూయా. కనుక దాన్ని ఎన్నో విషయాలు ఉన్నాయి. టూకీగా చిన్న చిన్న విషయాలు జ్ఞాపకం చేసుకుని త్వరగా ముందుకు వెళ్ళిపోదాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము మనందరికీ తెలుసు, 13వ వచనం. అంతం వరకు సహించిన వాడెవడు వాడే రక్షింపబడును. ఎంతవరకునంట? అంతము వరకు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 10వ వచనం. ఇదిగో మీరు శోధింపబడినట్లు పది దినములు శ్రమ కలుగును. చాలండి. ఎప్పటి వరకు ఉండాలట? మరణం వరకు నమ్మకంగా ఉండాలి. హల్లెలూయా. అంతవరకు నమ్మకంగా ఉండాలి, మరణం వరకు నమ్మకం ఉండాలి. అప్పుడు దేవుడు చేయవలసినటువంటిది చేస్తాడు అన్నమాట. అయితే చూడండి, ఇలాగా ఇప్పుడు మామిడికాయ సీజను స్టార్ట్ అయింది కదా, అయినా లేదా అంటే చూస్తే మొత్తం బోల్డ్ పువ్వే వస్తుంది కదా, బోల్డ్ పిందులు వస్తాయి దానికి. మామిడి ఏ కాలానికి ఆ కాలం, ఏ చెట్టుకి ఆ చెట్టుకే మొత్తం బోల్డ్ పూత పోస్తుంది. కానీ కాసేటప్పటికి ఏమవుతాయి వినాలి మీరు. ఒక్క ముక్క మిస్ అయిపోయినా నష్టపోతారు మీరు. ఏమవుతుంది? చాలా పూత పోస్తుంది ప్రతి చెట్టును. కానీ పూత పోసిందన్నీ కూడా కాయలు అయిపోతాయా? రాలిపోతాయి. అనేకులు రక్షణ పొందిన వాళ్ళు కూడా రాలిపోతారు. చాలా ఇంపార్టెంట్. ఇది పొందకపోతే ఉపయోగం లేదు. ఇక పొందాలి ఖచ్చితంగానే. కానీ పొందిన వాళ్ళు కూడా అనేకులు రాలిపోతారంట. ఎందుకు రాలిపోతారు చెప్పండి ఒకసారి. అంటే దేవుడు వాళ్ళతో మాట్లాడలేదని రాలిపోతారా? వాళ్ళు, నేను చెప్తున్నాను, సంఘ నియమాన్ని ఉల్లంఘిస్తారు. దేవుని సేవకుడి మాటను ఏమాత్రం లక్ష్య పెట్టరు, పట్టించుకోరు. ఏంటి, మనం ఒక మాట చెప్తున్నాను, క్రైస్తవ సమాజం అంతా కూడా నేర్చుకోవాల్సినటువంటి అతి ప్రాముఖ్యమైన పాట ఏంటంటే, ఒక మాట చెప్పి చూడండి, మీకు నిజముగా ఆశీర్వాదం కావాలంటే నేను చెప్పిన దాన్ని మీరు పాటిస్తే చాలు, భౌతికంగా స్పిరిచువల్గా కూడా పొందుతారు. నిజమైన ఆశీర్వాదం ఒక సేవకుడు నెత్తి మీద చేసేస్తే రాదు. నిజమైన ఆశీర్వాదం దేవుడు వాక్యంలో పెట్టాడు. ఇప్పుడు నువ్వు ఆశీర్వాదం పొందుకోవాలంటే నువ్వేం చేయాలి? వాక్యాన్ని నువ్వు పట్టుకోవాలి. నువ్వు వాక్యాన్ని ఉల్లంఘించి వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తే నువ్వు పొందుకోవాల్సినటువంటి ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటావు. నేను ప్రార్థన చేస్తాను నార్మల్గా, అవసరం అందరూ చేసుకోవాలి ఆ ప్రార్థన. అందుకే భక్తుల ప్రార్థనా శైలి మనం బ్రతికేవచ్చు. నేనే ప్రార్థన చేస్తానంటే, ప్రభువా, ఈ భూమి మీద నా కొరకు ఏదైతే నువ్వు ఇవ్వాలనుకుంటున్నావో ఆ ప్రతిదీ నేను పొందుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. ఆ ప్రతిదీ కూడా నీ చిత్తానుసారంగా నీ నిర్ణయ కాలము చొప్పున నాకు అనుగ్రహించు ప్రభువా. నువ్వు ఇవ్వాలనుకున్నదే నాకు అనుగ్రహించు. ఏదైనా సరే నువ్వు ఇవ్వాలనుకున్నది నాకు అనుగ్రహించు. నువ్వు ఇవ్వకూడని దాని కొరకు నేను అనవసరమైన ఉపవాసాలు చేయకూడదు. నువ్వు వద్దన్న దాని కొరకు నేను ఎక్కువ సమయం గంటల తరబడి దాని కొరకు ప్రార్థనలో నేను ఉండకూడదు. అక్కడ నా సమయం అర్థమైపోకూడదు. అంటే దేవుడు దగ్గర కూడా ఉండే సమయం అర్థమైపోతుంది. ఇక్కడ అర్థమవుతుందా? ఎందుకో తెలీదు, దేవుని మహాకృప పెట్టి
కొంత జ్ఞానయుక్తమైనటువంటి ప్రార్థన చేయడం ప్రవక్త ద్వారా నాకు నేర్పించాడు. మీరు అందుకే నన్ను వెంబడించేది ఎందుకు? వాక్యం వినేసి వెళ్ళిపోవడం కాదు, చాలా నష్టపోతారు. వాక్యంలో ఉన్న ఆశీర్వాదాలన్నీ. ఒక మాట చెప్తున్నాను. ఒక వ్యక్తి నిన్న ఒక వీడియో చూశాను, చచ్చిపోయాను నవ్వుకోవడానికి. మార్చి నెల కోసం చెప్పాడు ఆయన. మార్చి నెల ప్రభావం ఎంత గొప్పదో చెప్పాడు. ఏండి 21 రోజు అయ్యేసరికి నిన్న పెట్టాడు ఒక వీడియో, సాయంకాలం చూశాను నేను. మార్చి నెలలో 21 రోజు వచ్చేసరికి ఉగాది వచ్చింది, రంజాన్ వచ్చింది, ఏంటి యుద్ధం వచ్చింది, ఇండియా వరల్డ్ కప్ వచ్చింది, గ్యాస్ బంద్ అయిపోయింది, బోల్డ్ భయంకరమే జరిగినాయి. ఇంకా శ్రీరామనవమి కూడా ఉంది ఈ వారంలో. ఇంకా 9 రోజులు మిగిలే, ఇంకేం చూస్తామరా. ఒక మార్చి నెలలోనే చలికాలం వచ్చింది, మార్చి నెలలో ఎండాకాలం మార్చి నెలలో చూసాం, వర్షాకాలం కూడా మార్చి నెలలో. మొన్నే చూడలేదా మీరు? అలా చూస్తున్నారు, ఎప్పుడురా మార్చి అన్నట్టుగానే చూడలేదా? ఒక్క మార్చి నెలలో మొత్తం అందరూ చుక్కలు చూపించేసింది దెబ్బతోటే. ఏంటి ఎక్కడో ఇస్రాయేలీలు ఇరాన్ యుద్ధం జరిగితే మనకి గ్యాస్ రాకపోవడం ఏంటండి? ఏమైనా అనిపించిందా మీకు? లేదా? ఎక్కడో యుద్ధం జరిగితే, 2 దేశాలు యుద్ధం జరిగితే ఇంత ఉందేంటి? మరి ఇంకా మొత్తం ప్రపంచం అంతా భయంకరమైనటువంటి రక్తపు ఏరు ప్రవహించబోతుంది త్వరలో. మరి అప్పుడు ఏం జరుగుతుందంట? గ్యాస్ ఇక్కడ తవ్వేసి తీసుకుని వచ్చాడు. మన దగ్గర ఉన్న గ్యాస్నేమో మనం పోగొట్టుకుంటున్నాం. మన ప్రభుత్వాలు చేతకనుక పోగొడుతున్నాయి, మనం పోగొట్టుకుంటున్నాం. ఎక్కడి నుంచో గ్యాస్ వచ్చి ఆగిపోయిందంట, మన ఇంటికాడ పొయ్యిలు ఎలగట్లేదు. మరి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా భయంకరమైన యుద్ధాలు వస్తాయి కదా. అప్పుడు ఆలోచించండి, గ్యాస్ ఒకటైనా ఆగిపోయి ఇంకెన్ని ఆగుతాయి? మొత్తం A to Z మొత్తం అన్నీ ఆగిపోతాయి. కుళాయిలు మొత్తం ఏమి, కిరాణా సరుకులు, రేషన్ అన్నీ బంద్ అయిపోతాయి. మరి ఎలాగా అప్పుడు బ్రతుకుతాం? చెప్పు ఒకసారి, ఎలా బ్రతుకుతాం? అందుకే నేను చెప్తున్నాను, క్రైస్తవులంతా, అందరూ కాదు, క్రైస్తవులు అనేకులంతా పిచ్చోళ్ళు దద్దమ్మలో భూమి మీద ఇంకెవరు ఉండరు అన్నమాట. ఈ అంచె దినాలలో నిజమైనటువంటి క్రైస్తవులు తన దగ్గర ఉన్న ధనంతో బ్రతకరు. తమ ఒంట్లో ఉన్నటువంటి ఆరోగ్యం చేత, బలము చేత బ్రతకలేరు. తమ జ్ఞానం చేత బ్రతకలేరు. దేవుడిచ్చిన వాక్యము ద్వారా మాత్రమే బ్రతుకుతారు. దీన్ని ఎవరైతే పోగు చేసుకుంటారో వాళ్ళు అసలైనటువంటి కోటీశ్వరులు. ఇది పోగొట్టుకుని ఇక్కడ కోట్లు సంపాదించుకోవాలనుకున్న వాళ్ళు ఈ భూమి మీద అడుక్కునేటువంటి వారి కంటే దారుణం అన్నమాట. క్రైస్తవుల కోసం చెప్తున్నాను నేను, అన్ని సమాజం కోసం కాదు, క్రైస్తవుల కోసం చెప్తున్నా. హల్లెలూయా. నీ ఆశీర్వాదాలు అక్కడ పెట్టాడు, లేఖనాల్లో పెట్టాడు. కానీ మనం చేసే ప్రార్థన ఏంటంటే లేఖనాలకు వ్యతిరేకమైన ప్రార్థన. ఏం ఆలకిస్తాడు? నేను ప్రార్థన ఆలకిస్తానని దేవుడు చెప్పాడా లేదా? ఏ ప్రార్థన ఆలకిస్తాడు? లేఖనానుసారమైన ప్రార్థన ఆలకిస్తాడు. అది అర్థమవుతుందా? ఏంటి, ఒక వ్యక్తి 100 సంవత్సరాలు గుడికి వెళ్ళిన, అంటే తనకు 100 సంవత్సరాల ఆయుష్ అంతా గుడికి వెళ్ళినా ఉపయోగం ఏమి ఉండదు. గట్టిగా 10 సంవత్సరాలు చాలు. అంటే మిగిలిన వెళ్ళొద్దని కాదు నేను అనేది, నేర్చుకోవడానికి. అంటే నువ్వు వాక్యము పట్టుకోకుండా నువ్వు ఎంతకాలం గుడికి వెళ్తే ఉపయోగం ఏముంది? అలాగే మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఎన్ని సంఘాలు మారినా ఉపయోగం లేదు. నేను చెప్తున్నాను ఒక మాట, మీరందరూ కూడా రావాల్సినటువంటి సంఘంలోకి వచ్చారు. హల్లెలూయా. ఇదైతే పక్కా, నేను చెప్తున్నాను. రావాల్సినటువంటి సంఘంలోనైతే మీరు ఉన్నారు, ఇది పక్కా మాట. మీకంటే జ్ఞానం కలిగినటువంటి వారు, బలవంతులు, ధనవంతులు చాలా మంది ఇతర స్థలాల్లో ఉన్నారు. ఏంటి, మీరైతే రావాల్సినటువంటి స్థలంలోకి వచ్చారు, మంచిది. కానీ ఇక్కడ ఉండి కూడా మీరు వాక్యాన్ని దాచుకోకపోతే, పొగు చేసుకోకపోతే, దాన్ని అనుసరించి నడవకపోతే, మిగిలిన స్థలాల్లో ఉన్నటువంటి వారి కంటే ఘోరమైన నష్టం ఎవరికంటే మీకే. అక్కడ ఉన్నటువంటి వారి కన్నా ఏదో సమయంలో, అంటే వారికున్న నియమం ప్రకారంగా, భక్తి క్రమంగా, దైవజనులకు లోబడే విధానాన్ని బట్టి, ఏమో దేవుని మహాకనికరాన్ని బట్టి వాక్యాన్ని పట్టుకున్న వాళ్ళ ఒకవేళ బోధించే బోధకులు సరిగ్గా లేకపోవచ్చు, కానీ వాక్యం వాళ్ళకి తెలిసినంతలో నమ్మకంగా ఉండి ప్రేమించి దాని ప్రకారంగా నడుచుకునే వాళ్ళు ఉంటారు. ఖచ్చితంగా అన్ని సంఘాల్లోనే ఉంటారు ఈ ప్రకారంగానే. వాళ్ళందరూ ధన్యులు అవుతారు. వాళ్ళు ఈ సంఘంలోనే ఉండక్కర్లేదు. కాకపోతే వాళ్ళకి సత్యం తెలియనందువలన కొన్ని కోల్పోతారు. హల్లెలూయా. కానీ నీవు సత్యంలో ఉండి రావాల్సిన సంఘంలో నువ్వు వచ్చి నీ వినవలసినటువంటి మాట విని కూడా దాన్ని నువ్వు పొందుకోకపోతే నువ్వు చాలా నష్టపోతావు.
అర్థమవుతుందా? 2 యుద్ధాలకి ఎంత ఎఫెక్ట్ ఉంది. 20 రోజులు అవుతుంది నాకు గ్యాస్ రాలేదు ఇంకా. ఏ అంటే వాళ్ళు ఆగిపోయినా ఎక్కడ వస్తాయి. నిజమే. తెల్లజాముని ప్రార్థన చేసుకుంటున్నప్పుడు నిజంగానే దేవుడు చాలా విషయాలని నిజమే. ఇప్పుడు భూమి మీద చాలా అంటే మన జీవితాల్లో బోల్డ్ ఇబ్బందులు ఉన్నాయి, లేవా? అయినా మనం బ్రతుకుతున్నాం. చాలా ఇబ్బందులు ఉన్నాయి, అన్నీ సంపూర్ణంగానే సమృద్ధి లేదు మనకి. చాలా అవసరతలు అక్కర్లో తీర్చుకోలేకపోతున్నాం. ఇంకా చెప్పండి, ఒక మాట చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. ఫ్యామిలీ అంతా కలిసి సంతోషంగా ఓ రోజంతా అనిపిస్తున్నారండి. పురుషుడు ఎప్పుకెళ్ళిపోతాడు, స్త్రీ ఎప్పుకెళ్ళిపోతుంది, పిల్లలు ఎప్పుకెళ్ళిపోతారు. మళ్ళీ సాయంకాలం ఎప్పుడో వస్తాం, కూర్చుంటాం, మాట్లాడుకుంటాం, ఏదో బయట ఫ్రెండ్కి వెళ్ళినట్టుగా. ఇంట్లో కూడా అలా అయిపోతుంది కదా. ఏముందండి జీవితం, చెప్పండి, ఏముంది? అంటే నువ్వు తిన్నంత సంపాదించుకున్నావు, కూర్చున్నావు చక్కగానే. భార్య, భర్త, పిల్లలు మొత్తం ఎక్కడికి వెళ్ళకుండా చక్కగా ఇంట్లోనే అనిపించగలరా? అంటే అంత లేదు మనకి. తప్పదు. ఈ జీవిత మనుగడలో ఎవరికి వాళ్ళని ఏం చేయాలి? కష్టపడాలి. కొంచెం ముందు జరి కూర్చోనమ్మా, చాలా ప్లేస్ ఉంది. ముందు జరి కూర్చోమంటే వెనక చూడమని అర్థం కాదు. హల్లెలూయా. మనం ఒకటి చెప్తే 2 చేస్తామాట. స్తోత్రం. నేనేం చెప్తున్నాను? ఏం చెప్తున్నానండి? ముందు జరి కూర్చోమన్నాను, అవునా? అయ్యయ్యో, దేవుని స్తోత్రం. ఎక్కడున్నాం మనం? కొద్దిపాటి శ్రమలు, ఇబ్బందులు వస్తున్నాయని చెప్తున్నాను నేను. ఇప్పుడు మనం ఇలాగ ఒక ప్రేమ, సంతోషం అందరూ అనిపించేలాగా బయటికి ఎక్కడికి వెళ్ళొద్దు, మన అందరూ ఒక చోటే ఉందాం, మొత్తానికి బోల్డ్ సంపాదించాను కాబట్టి ఇంకెక్కడికి వెళ్ళక్కర్లేదు, చక్కగా మనం హ్యాపీగా ఉందాం అని ఉంటుంది ఎవరికైనానే. కోట్ల రూపాయలు, 1000 కోట్లు సంపాదించినోడు కూడా ఇంట్లో ఉండడు, బిజినెస్ మీద బయటకు వెళ్ళిపోతాడు అన్నమాట. స్పెండ్ చేసేది ఏమీ లేదు అంత సంపాదించుకున్న వాళ్ళు కూడా. హల్లెలూయా. అంత సంపాదించుకున్న వాళ్ళు కూడా ఏమీ లేదు లేదు లేదు. అంటే ఏముంది చెప్పండి, భూమి మీద ఏముంది? అనేకులకి మరణం వచ్చి వెళ్ళిపోతూ ఉన్నారు. ఏది అనుభవించవలసినటువంటి రీతిగా అనుభవించేది ఏమీ లేదు ఈ జీవితంలో. ఎన్నో కోల్పోతూనే ఉన్నాం. కానీ దేవుని కలిగినటువంటి మనము ఇక్కడ ఎన్నో నష్టాలు, ఎన్నో కష్టాలు పడుతున్నాం. దేవుడైతే ఈ భక్తి అనేటువంటి దాని ద్వారా నీవు యుగయుగాలు కూడా ఎంతో విలువైనటువంటిది. అక్కడ నీవు ఈ భూమి మీద పొందుకోలేనటువంటి మేలు, సంతోష, సమాధానం అంతా కూడా కోటాను కోట్ల సంవత్సరాలంతా కూడా నువ్వు ఆయనతో జీవించే గొప్ప అవకాశం ఇస్తే, మరి ఇది తెలిసి కూడా క్రైస్తవులు దాన్ని నేను పొందుకోవాలి, దాన్ని నేను కాపాడుకోవాలని ఎందుకు అనుకుంటున్నారు నాకు అర్థం కావట్లా. ఎండాకాలం కదా, ఆటోమేటిక్గా ఖచ్చితంగా కుళాయిలు ఎప్పుడు ఆగిపోతాయో తెలియదు. ఖచ్చితంగా ఎండాకాలం అనేసరికి నీళ్లు ఇబ్బంది అవుతాయి. కాబట్టి చాలా వరకు మనం ఏం చేస్తాం, ఎండాకాలం కొంచెం జాగ్రత్తగా చూసుకుని వాడుకుంటాం. 2 రోజులు కుళా రావడం మానేసింది అనుకో చాలా కష్టమైపోతుంది, అవునా? చాలా ఇబ్బంది అయిపోద్ది. కాబట్టి దానికి తగినట్లుగా నీళ్లు మనం వాడుకోవడం మొదలెడతాం. మరి ఇప్పుడు ఈ భూమి లోకానికి అంతటికీ కూడా శ్రమకాలం ఇది. ఆల్రెడీ మనం ఎంటర్ అయిపోయాం. శ్రమకాలం ఇది. మరి ఈ శ్రమకాలంలో కొరత రాబోతుంది, ఇబ్బంది రాబోతుంది, నష్టం రాబోతుంది. మనం ఏం పోగు చేసుకోవాలి ఇప్పుడు? సరే, ఒక మాట చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. సరే, మనకు ఈ భూమి మీద బ్రతకాలంటే డబ్బులు చాలా అవసరం మనకి, అవునా? ఇప్పుడు డబ్బు సంపాదించుకున్న మొత్తం గోల్ సంచులంటే కట్ల మొత్తం ఉండిపోయింది డబ్బు. ఈ శ్రమల కాలంలోనూ పంట వేసేవాడు లేడు, పండించేవాడు లేడు, అమ్మేవాడు లేడు. మరి ఏం చేసుకుంటావు ఈ కట్టలు? ఈ కట్టలు దేనికి? ఇంకోటి కొనుక్కోవడానికి కదా. మరి ఇప్పుడు అమ్మేవాడు లేడు, పండించేవాడు లేడు, ఏం చేసుకుంటావు ఈ కట్టలు? చెప్పండి ఒకసారి. అంటే ఏమన్నా దాంట్లో నేను దీని కొరకు ఎంత కష్టపడి అసలు ఆ గౌరవ మర్యాద లేకుండా బంధవ్యాలు మర్చిపోయి అహంకారంతో చిన్న పెద్ద తేడా లేకుండా ఈ డబ్బు కోసం కక్కుర్తి పడిపోయి అందరినీ దూరం చేసుకుని నాకు నచ్చినట్లుగా బ్రతికాను, నిన్నే పోగు చేసుకున్నానే కాబట్టి నాకు ఆకలేస్తుంది రా తింటాను నిన్ను అని తింటాడా? ఆలోచించండి. అంటే మనకు అది దాహం తీర్చదు, ఆకలి తీర్చదు, నెమ్మది ఇవ్వదు, సమాధానం ఇవ్వదు, ఏమి ఇవ్వదు. ఈ శ్రమల కల్లా చల్లదు డబ్బు.
డబ్బులు చెల్లదు అసలు. కంటికి నీకు రూపాయే కనబడేది శ్రమల కాలంలో. మొత్తం అంతా ఆన్లైన్ ట్రాన్సాక్షన్. దానికి చూసింది కానీ ఇవన్నీ పోయే పేటిఎంలు, ఫోన్ పేలు, గూగుల్ పేలు ఏంటి. దానికి ముందుగా ఫస్ట్ లో ఏమొచ్చింది? బ్యాంక్ అకౌంట్ వచ్చింది. ఆ తర్వాత ఏమొచ్చింది? డెబిట్ కార్డు వచ్చింది, ఏటీఎం కార్డు. అవునా? ఫస్ట్ లో ఉన్నది అది. ఆ తర్వాత డెబిట్ కార్డు వచ్చింది. తర్వాత ఏమైంది? ఇప్పుడు ఎవరు ఏటీఎంలు ఎక్కడ ఉన్నాయో తెలియదు. ఏటీఎంలతో పని లేదు చాలా వరకు కదా. ఫోన్ పే అంతే మొత్తానికి. మొత్తం త్వరలో కరెన్సీ అనేటువంటిది కంటికి కనబడదు. హల్లెలూయా. ఈ భూమి మీద శ్రమపడి చచ్చిపోయిన తర్వాత కూడా బాధపడదామా? చెప్పండి ఒక మాట. ఇక్కడ కూడా చాలినటువంటి పరిస్థితులు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో పోరాటాలు, ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు. నేను సంపాదించాను కాబట్టి ఇంట్లో అనండి ప్రతి పురుషుడు కూడా, నేను రోజు కష్టపడతాను కాబట్టి 10 రోజులు ఎక్కడికి వెళ్ళకని ఇంటికాడ ఉంటానంటే ఉన్నెత్తరేమో అడగండి ఆడోళ్ళు. నువ్వే కష్టపడి చదువుతావు నిజంగానే, 10 రోజులు ఎక్కడికి వెళ్ళకుండా ఇంటికాడే ఉండు. ఏమేమి బోర్డు సంపాదించాను నేను రోజులు అంటే కోట్లు లేవు, కానీ రోజు కష్టపడడానికి వెళ్తున్నాను. నా మట్టుకు నేను 10 రోజులు ఇంటికాడే ఉందాం అనుకున్నాను, సరదా కొంచెం ఏదో సరదాగా. కాబట్టి నాకు నచ్చినన్ని 10 రోజులు వండి పెట్టేసి నేను సరదాగా అలాగే వెళ్ళి వచ్చేస్తాను, నన్ను దయచేసి ఆటకి ఇంకో చోటకి వెళ్ళమని అనుకాని అనండి. ఒకసారి చూద్దాం. ఏది అనలే ఆమె. నువ్వు అంటే ఒప్పుకోదు. అక్కడ ఒప్పుకుంటారా? మరి ఏముందయ్యా నీ బ్రతుకు? నువ్వు ఎవరి కోసమైతే కష్టపడుతున్నావో సంపాదిస్తున్నావో ఆమె ఒక 10 రోజులు నేను వదలమంటే వదలదా? ఓయ్ వెనకలాగా వెళ్ళిపోతుంది. అర్థమవుతుందా నా భాష? మరి ఏముంది చెప్పండి? ఏముంది అంటే ఉన్నంతకాలం జీవితకాలం కష్టపడతాం. ఒక్క 10 రోజులు నన్ను వదిలేసి నేను ఎక్కడికి వెళ్ళను అంటే 10 రోజులు ఆ ఒప్పుకుంటారు అసలు ఆ ఇంట్లో? ఏదైనా చెప్పండి ఒకసారి, ఎంతమంది ఒప్పుకుంటారు? ఖాళీగా కూర్చొని మంచి మెద్దోళ్ళని పడి అక్కం కట్టుకుని వెళ్ళొచ్చు కదా అని ఒకరు, ఆ సైట్లోకి వెళ్తున్నారు కదా వాళ్ళతో వెళ్ళొచ్చు కదా, లేకపోతే చెరువేటకి వెళ్తున్నారు కదా వెళ్ళొచ్చు కదా, ఇంట్లోనే ఉంటాం అలాగా. ఎన్ని మాటలు వస్తాయో తెలియదు. ఎవరిని గుడ్లా కష్టపడే నిన్నే. అదే చెప్తున్నాను. ఏది చెప్పండి? ఏముంది? నిజమే సీరియస్గానే మాట్లాడుతున్నాను నేను, ఎందుకంటే మనకు తెలియాలి, ప్రతిదీ తెలియాలి. ఏముంది? ఏమీ లేదు ఇక్కడ. అందుకే చెప్తున్నాను, భయంకరమైన కరువు రాబోతుంది. మామూలు కరువు కాదు, బైబిల్లో చెప్పబడిన కరువు అని చెప్పిన. 2 తల్లుళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారట? ఆకలి కొరకు ఈరోజు నీ బిడ్డని వండేసుకుని తినేద్దాం, రేపు పొద్దుట నా బిడ్డను వండుకుందాం అని చెప్పేసి అన్నారట. అన్నారా లేదా బైబిల్లో? అంటే ఎంత కరువు వస్తే అలాంటి మాటలు మాట్లాడుతున్నారు? ఆలోచించండి. ఏదో అనుకుంటున్నారు. భయంకరమైన కరువు రాబోతుంది. నేను చెప్తున్నాను, క్రైస్తవ జీవితంలో అడుగు పెట్టలేదు. నిన్న పెదవసలో ఒక అద్భుతమైన వాక్యం 2 గంటల సేపు చెప్పాను శుక్రవారం. పోగొట్టుకుంటారు చాలా మంది చాలా పోగొట్టుకుంటారు. ఎందుకంటే దేవుడు ఈ భూమి మీద ప్రతి పరిస్థితుల్లోనూ కూడా నీవు ఎలాగైనా బ్రతకడానికి కావలసిన సామర్థ్యము, క్షేమము, ఆశీర్వాదం, నెమ్మది, ప్రశాంతత ఆయన నీకు ఇస్తాడు ఖచ్చితంగాని. కానీ ఇచ్చిన దాన్ని ఏం చేస్తామంటే చాలా మంది మీరు సొంత ఆలోచన కలిగి పోగొట్టేసుకుంటారు ఖచ్చితంగా అనమాట. పోగొట్టుకుంటారు ఖచ్చితంగానే. దేవుడు కోరుకునే జీవితం నిన్న శుక్రవారం పెదవసలో చెప్పాను 2 గంటల సేపు. హల్లెలూయా. దేవుడు కోరుకునే జీవితం మీకు పుష్కలంగా విస్తారమైన వాక్యం దొరుకుతుంది. సేవకుడు చాలా అందుబాటులో ఉన్నారు. ఇది పోగొట్టుకుంటున్నప్పుడు మీరు వాక్యం కూడా వినడానికి అవకాశం ఉండదు. సేవకుడు మీకు అందుబాటులో ఏమీ దొరకడు. ఫోన్ చేసి మాట్లాడదామన్నా దొరకడు, పక్కన వచ్చేసి ఉందామన్నా సరే మీకు దొరకడు అసలు. హల్లెలూయా. 3 ఆరాధనలు తిరిగేవాడు నేను సేవకుడితోటి. కనీసం సిద్ధపడండి. మహా అయితే 4 స్థలాలు పెద్ద దూరమేం కాదు. అవునా? నరసాపురం దాకా ఏంటి, అక్కడ కాట్రేకోనం నరసాపురం ఇంచుమించు 260 కిలోమీటర్లు తిరిగాం ఒక సండే 5 ఆరాధనలు చేయడానికి. మధు ధన్యుడు ఒక రకంగానే 5 ఆరాధనలు 260 కిలోమీటర్లు ఇంచుమించు మొత్తం అంతా A to Z నాతో తిరిగాడు. ఇప్పుడు కూడా 4 ఆరాధనలు. మీరు లింగమంటే ఒక్క వాక్యం వినేసరికి బాబోయ్, ఇంకా ఏంటి సేవకుడు పక్కనే ఉంటున్నాడు. మీకు 4 ఆరాధనలు పక్క స్థలాలు. మనకి ఒక మాట చెప్తున్నాను, మీరు అందరూ సేవకులు అవుతారు. రేపొద్దున 4 సంఘాలు మీరు చెయ్యాలి. ఏం చేస్తారు? మీ మొక్కం చేయలేరు మీరు. నిజం చెప్తున్నాను. ఏం చేస్తారు? విశ్వాసం ఉన్నప్పుడు 2-3 ఆరాధనలు తిరిగేవాడిని. 2-3 ఆరాధనలు అంటావా? ఉదయం టిఫిన్ ఉండదు, మధ్యాహ్నం భోజనం ఉండదు, ఇంకా సాయంత్రం ఇంటికి వెళ్ళిన తర్వాత ఎప్పుడు వంట చేస్తారో అప్పుడు తినేదంతే. 2-3 ఆరాధనలు. హైదరాబాద్లో ఉన్నప్పుడు అలాగే, ఇక్కడ ఉన్నప్పుడు అలాగే.
అర్థమవుతుందా? అందుకే చెప్తున్నాను, నీకు ఒక సామర్థ్యం దేవుడు ఎలాగిస్తాడు. నీకు దేవుడు ఇచ్చిన సామర్థ్యాన్ని నువ్వు తీసుకుంటున్నప్పుడు ఆ సామర్థ్యానికి తగినటువంటి పని నువ్వు చేయగలుగుతామాట. మీ చుట్టూనే తిరుగుతున్నాను నేను మహా అయితే. మీరు ఒక్క ఆరాధనలోనే పోగొట్టుకుంటున్నారు. ఒక మాట చెప్తాను, అవసరాన్ని బట్టి కనీసం ప్రార్థనలో పాలు పంపులు పొందలేనటువంటి వారు, ఇతర కార్యక్రమాలకి రాలేని వారు కనీసం చాలా వాక్యాలు చెప్తున్నాం కదా, వింటున్నారు. ఒకవేళ అంటే రాలేనటువంటి వారు యూట్యూబ్, ఫేస్బుక్లు, ఫోన్లు ఉన్నాయి అందరికీ, వింటున్నారా? నాకు తెలిసి మా అయితే ఒక ఇద్దరు వింటారేమో, ఇద్దరు ముగ్గురు వింటారేమో సంఘానికి పేరు చెప్తే, రాలేని వాళ్ళు. అంటే మిగిలిన వాళ్ళు ఫోన్లు లేవా? ఉన్నాయి. అదే చెప్తాను, చూసావా? సరే, రావడానికి ఒకవేళ నీకు అవకాశం లేదు, కుదరలేదు, తప్పులేదు. కనీసం నీ జీవితంలో ఫోన్ ఉంది కదా, ఈ టచ్ ఫోన్ ఎందుకున్నాయండి ఇప్పుడు? అంటే చాలా వరకు నువ్వు వెళ్ళలేనప్పుడు దేవుడు ఏ వాక్యం చెప్పాడో అలాగైనా నేర్చుకునే అవకాశం ఉందా లేదా? అంటే అనేకులు పోగొట్టుకునేది ఏంటంటే ఈ వాక్యాన్ని పోగొట్టుకుంటారు, చాలా నష్టపోతారు. మరి ఇప్పుడు మిగిలినటువంటి సమయంలోనే మనం కష్టపడకపోతే మరి ఆ తర్వాత ఏం చేస్తాం చెప్పండి? ఒక్క ఆరాధనకు వచ్చేసి చాలా కారపడిపోతున్నారు, చాలా కష్టపడిపోతున్నారు. 1 గంట మెసేజ్ చెప్పేసరికి ఏంటి, అందుకే శుక్రవారాలు, గురువారాలు బైబిల్ స్టడీ చేయ 2 గంటల 20 నిమిషాలు వాక్యం. అంటే ఇప్పుడు సమయానుకూలంగా కుదరట్లేదు కాబట్టి ఎక్కువ సమయం వాక్యం చెప్పడానికి అవకాశం ఉండట్లేదు. ఎందుకంటే టైం సెట్ కాలేదు మొత్తానికి. కుదరక టైము అంటే ఇంకా ఎర్లీగా ఎక్కడ ఎట్టుకున్నా పర్లేదు, వాళ్ళు ఎట్టుకున్నా అంటున్నారు పొద్దున్న ఎట్టుకోమంటే. ఎటు కాకుండా అంటే కొంచెం ఎక్కువ వాక్యం చెప్పడానికి అవకాశం ఉండట్లేదు అన్నమాట. 1 గంట చెప్పేసరికి అందరూ ఆలెటు పెట్టినా దోమలు వెళ్ళట్లేదు, నువ్వు అంత ఎట్టుకుంటా నేను ఎక్కడే ఉంటాయి అంటున్నమాట. కానీ 1 గంట వాక్యం చెప్పేసరికి నేను నువ్వు ఎన్ని చెప్పినా సరే అని చెప్పేసి ఎవరికాళ్ళే బలహీనం అయిపోతున్నారు, పోగొట్టిస్తుంటారు. మరి చెప్పు ఒక మాట, నీకు ఆశీర్వాదం ఇచ్చేదంతా వాక్యంలోనే ఉంది. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి క్రైస్తవులు ఎంతమంది వాక్యాన్ని ప్రేమిస్తూ ఉన్నారు? ఎంతమంది వాక్యాన్ని ప్రేమించే వాళ్ళు ఉన్నారు? లేరు. వాక్యాన్ని ప్రేమించే వాళ్ళు లేరు. చాలా తక్కువ మందే ఉన్నారు వాక్యాన్ని ప్రేమించే వాళ్ళు. ఆ వాక్యాన్ని ప్రేమించే వాళ్ళు మాత్రమే ఈ అంచె దినాల్లో భయంకరమైనటువంటి శ్రమల పొలములో వాళ్ళు పోషించబడతారు. హల్లెలూయా. కనుక దానియేలు గ్రంథం 13వ అధ్యాయం 12వ చివరి వచనంలో మనము ఆ వంతులో నిలబడాలంట. ఈ భూమి మీద మనం చేసినటువంటి భక్తిని బట్టి ఇగో భక్తులందరూ కూడా తమ తమ వంతులో నిలబడతారు. అక్కడ దేన్ని బట్టి నిలబడతారు వాళ్ళు అనంటే, దేన్ని పెట్టండి చెప్పాను కదా వాక్యంలో, నిలకడ. దేనిని బట్టి నిలకడ? అంత్య దినము వరకును. హల్లెలూయా. అంటే రక్షణ పొందినది మొదలుకొని మన ముగింపు వరకు మనము ఎలాంటి భక్తి చేయాలంట? నిలకడైనటువంటి భక్తిని మనం చేయాలి, నమ్మకమైనటువంటి భక్తిని చేయాలి. హల్లెలూయా. ఇలాగే ఈ భక్తిని చేసినప్పుడు మనం ఏమవుతుందంటే ఆ అంత్యము తర్వాత నీ వంతులో నీవు నిలుస్తావు. వంతు అంటే కుళాయి కోసం మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. క్లియర్ అర్థమైందా? హల్లెలూయా. కాబట్టి ఈ రోజు మన జీవితంలో ఆ వంతులో మనం నిలవాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. మరి ఆ వంతులో నిలవాలంటే నువ్వు ఎక్కడ నిలవాలి? మొదట దేవుని సన్నిధిలో నిలబడాలి కదా. సన్నిధిలో నిలబడ్డా అంటే పరలోక రాజ్యము, దేవుని సంఘము యొక్క ప్రతిబింబమే పరలోక రాజ్యం అన్నమాట. హల్లెలూయా. ఇంకా చెప్పాలంటే పరలోక రాజ్యం యొక్క ప్రతిబింబము దేవుని సంఘం. దేవుడు చూస్తాడు సంఘానికి నువ్వు ఎంత అంటుకట్టబడుతున్నావో, సంఘ నియమాలను ఎంత నువ్వు గౌరవిస్తావో, ఎంత పాటిస్తావో ఇవి చూస్తాడు దేవుడు. అవి చూసినప్పుడే నీవు నిలకడైనటువంటి భక్తి చేస్తున్నావా, నిలకడ లేని భక్తి చేస్తున్నావా అనేది దేవుడు చూస్తాడు. నేను చెప్తున్నాను, అదే బాధ, అదే వేదన. క్రైస్తవులు పాడైపోతున్నారు, నష్టపోతున్నారు. భారం లేదు చాలా మందికి. నేను చెప్తున్నాను, చాలా మంది నామకార్థ క్రైస్తవులుగా బ్రతికేస్తున్నారు. రేపు పొద్దుట ఏంటి, ఇప్పుడు గ్యాస్లే కొరత వచ్చింది, రేపు పొద్దుట అన్ని కొరత వచ్చేస్తారు. బియ్యం ఉండవు, ఏం చేస్తావు? అప్పుడు ఏం వండుకుంటాం? 2 తల్లులు ఒక బిడ్డను వండుకుని తినేస్తున్నారంట. మళ్ళా రేపు నీ బిడ్డను వండుకున్నావు, ఇప్పుడు నా బిడ్డను వండుకున్నానని మాట్లాడుకుంటున్నారు వాళ్ళు. అంటే ఎంత కరువు చూడండి.
మరి కరువుల్లో దేవుడు నమ్మినటువంటి ప్రజలు ఏమైపోవాలి అంటే, నమ్మినటువంటి దేవుడు వీరిని వదిలేస్తాడా అంటే వదలడు. ఎవరిని వదలడు? నిలకడ కలిగినటువంటి భక్తి చేసేటువంటి వారిని దేవుడు వారిని ఎంత ఆశీర్వాదకరంగా పోషిస్తాడో. రాజులు సైతము పస్తులుంటారు, ధనవంతులు సైతము కూడా ఎదురు చూస్తారు ఆహారము కొరకు. కానీ దేవుని ప్రేమ కలిగి దేవుని యొక్క వాక్యమును పోగు చేసుకుని దాని ప్రకారంగా నడిచినటువంటి వారు అప్పుడు నెరవేరుతుంది 34వ కీర్తన. ఇప్పుడు కాదు, బైబిల్లో ఏ లేఖనం పాస్టర్కి తెలియదు, ఏ లేఖనం నెరవేర్పు ఎప్పుడో తెలియదు వీళ్ళకి. ఇది తెలుసుకోవాలని ఆశ కూడా లేదు వీళ్ళకి. 34వ కీర్తన 8 నుంచి చదవండి త్వరగా. ఆయనను ఆశ్రయించున్నాడు ధన్యుడు. యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచుడి. ఆయన యందు భయభక్తులు ఉంచువారికి ఏ మేలు కొదవలేదు. లేదు, సింహపు పిల్లలు లేమిగలవే, ఆకలి గొనును. యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదు. హల్లెలూయా. ఇది కేవలం ఇప్పుడు వరకు ఇప్పుడే నెరవేరిపోయి సంపూర్ణమైన లేఖనం కాదు. అంత్య దినాలలో ఈ లేఖనం పరిపూర్ణంగా తెలియదు. పాస్టర్లకి నేను చెప్తున్నాను, తెలియదు. వీళ్ళు ఎక్కువ చేసేది ఏంటంటే సంఘము దేవుని యొక్క ఆలోచనను గుర్తించకుండా ఈ సేవకు చుట్టూ గ్రహాలు, భూమి చుట్టూ సూర్యుని చుట్టూ గ్రహాలు తిరుగుతాయి కదా, ఎంతసేపు వీళ్ళ చుట్టూ తిప్పడమే చేశారు. అంటే నా చుట్టూ తిరగడం వల్ల ఉపయోగం లేదు, మీరు దేవుని చుట్టూ తిరగాలి అన్న ఆలోచన కలిగి చేయలేదు వాళ్ళకి. ఇదే అనుకున్నారు, జీవితం అంతా అదే అనుకున్నారు. అప్పుడు నెరవేరుతుంది లేఖనం. ఎన్నో లేఖనాలు అంచె దినాల్లో నెరవేరుతాయి. ఇంక అన్ని వాగ్దానాలు కొట్టించేసి 50 రూపాయలది ఒకటి, 500 ఒకటి, 1000 రూపాయలది ఒకటి వాగ్దానాలు ఎట్టేశారు మొత్తాన్ని. హల్లెలూయా. అడవిలో సింహ పిల్లలైన ఆకలి ఉంటాయేమో గాని యెహోవాను ఆశ్రయించినటువంటి వారు, యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి వారికి ఏ మేలు కొదువై ఉండదు. ఇప్పుడు అనేక కొదువులు లేవో మనకి అన్నారు బత్తయ్యగాళ్ళు కొంతమంది. మరి మీ దేవుడు ఇలా చెప్పాడు కదా, ఇన్ని ఇబ్బందులు ఎందుకు వచ్చాయి మీకు, ఇన్ని కష్టాలు ఎందుకు వచ్చాయి? మరి తిక్కలోళ్ళారా, ఇప్పుడు వస్తాయని చెప్పింది లేఖనం. అసలు లేఖనం ఏం చెప్పిందంటే, ఇప్పుడు వస్తాయి కష్టాలన్నీ, ఇగో ప్రపంచం అంతటికి రాబోతున్న కష్టంలో మాకు కలుగుతుంది అసలు మేలు. అది లేఖనం. హల్లెలూయా. అందుకే చెప్తున్నాను, క్రైస్తవుల్లో వాక్యం లేదు, క్రైస్తవుల్లో వాక్యం లేదు. జ్ఞానం ఉంది, తెలివితేటలు పుష్కలంగా ఉన్నాయి, కానీ నీ జీవితంలో చూడండి, భూమి మీద ఖచ్చితంగా చెప్తున్నా, చాలా ఇంపార్టెంట్ సందేశం. ఇక్కడ నీకు కావలసినటువంటి ప్రశాంతత, నెమ్మది, ధైర్యము, ఆదరణ, ఆనందం, కావలసినటువంటి సహాయం ఎంత కావాలో అది అంతా కూడా ఎప్పటికప్పుడు దేవుడు ఇవ్వడం ఆయన చిత్తం. మనమే తీసుకోవడం లేదు. ఎందుకంటే మన ఆలోచనలన్నీ ఏమైపోయాయంటే, దేవుడు అనుకూలముగా ఏ భక్తునైతే చేసి అన్ని పొందుకోలేపాడు. ఏం చెప్పాడు ఇక్కడ? యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచండి అని చెప్పాడు. అలాగే చేసినటువంటి వారికి అడవులో సింహ పిల్లలు ఆకలి కలిగి ఉన్నా ఆయన పిల్లలు ఆకలి ఉండని చెప్పారు. ఇప్పుడు దేవుని యందు భక్తి లేని వారు, దేవుని యందు భయం లేని వారిని దేవుడు పోషించాలి. అప్పుడు ఇప్పుడు చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు భక్తి చేయని వాళ్ళు బతుకుతారు, భక్తి చేసిన వాళ్ళు బతుకుతారు. ఇప్పుడు మంచోడు బతుకుతాడు, చెడ్డోడు బతుకుతాడు, గుడికి వచ్చినోడు బతుకుతాడు, రాలేనోడు బతుకుతాడు, రక్షణ పొందులోని వాళ్ళు బతుకుతారు, పొందలేని వాళ్ళు అందరూ బతుకుతారు ఇప్పుడు. అలాగే రక్షణ పొంది దేవుడు నమ్ముకున్న వాళ్ళు చర్చికి వెళ్ళినా పర్లేదు, వెళ్ళకపోయినా పర్లేదు, ఇప్పుడు ఎలాగైనా గడిచిపోతుంది. కానీ మన ముందు అతి త్వరలో మన ముందు రాబోతున్నటువంటి ఆ శ్రమల కాలంలో జరగదు పరిస్థితి. అక్కడ నీ వంతు ఉన్నది, అక్కడ సెలవు, అక్కడ నువ్వు మరి ఏం చేస్తావు? ఆయనే దిక్కని ఆయన దగ్గరికి వచ్చినప్పుడు మరి ఆయన ఆధారం చేసుకోలేదా? నేను చెప్తున్నాను, సరిగ్గా నమ్మట్లేదు మనం దేవుణ్ణి, సరిగ్గా నమ్మట్లేదు. భక్తులు శ్రమ కలిగినప్పుడు ఇంకా దేవుడి దగ్గర అయ్యారు, కానీ ఇప్పుడు మనకు శ్రమ కలుగుతుంటే ఇంకా దూరం అవుతున్నాం. ఇది ఈనాటి క్రైస్తవానికి, మొదటి శతాబ్ద క్రైస్తవానికి డిఫరెంట్ ఇది మాట. హల్లెలూయా. అందుకే చెప్తున్నాను, సేవకుడిగా మీ చుట్టూనే తిరుగుతున్నాను, పక్కపక్క నన్ను ఇంక మన ఏమండి మా అయితే 30 కిలోమీటర్లు ఏమో మొత్తం అంతా తిరిగేది. ఇది ఇక్కడ నుంచి 18, మళ్ళీ వస్తే 18, 36. సరే, ఒక 45 కిలోమీటర్లు వేసుకొని మా అయితే 4 చోట్ల ఆరాధనలకి అటు తిరిగి ఇలా తిరగడం మొత్తానికి. పోనీ 50 వేసుకోండి, 260 తిరిగి 50 అంటే చాలా తక్కువ కదా నాకు. ఎందుకు చెప్తున్నానంటే, అవకాశం ఉంటే మీరు కూడా తిరగాలి ఇప్పుడు నేర్చుకోవడానికి. అర్థమవుతుందా? సాధ్యమంత వరకు వాక్యాన్ని వినడానికి పోగు చేసుకుని, ఎందుకంటే రేపు పొద్దుట అదే చెల్లుతుంది, అదే నిన్ను బ్రతికిస్తుంది, అదే నిన్ను పోషిస్తుంది. అర్థమవుతుందా?
ఇంకా వాక్యాన్ని ఇశ్రాయేలు అందుకే ఏనాడు మన్న ఆనాడే వాళ్ళు కూర్చుకున్నారు, ఏనాటికి ఆనాడే కూర్చుకున్నారు. వాళ్ళకి ఏ లోటు ఇబ్బంది లేదు, సమృద్ధిగా ఏనాటికి ఆనాడే కూర్చుకుని వెళ్ళిపోతున్నారు. హల్లెలూయా. నీవు కూడా ఈ భూమి మీద బ్రతకడానికి, ముందుకు సాగడానికి ఎప్పటికప్పుడే దేవుడిస్తున్న తన వాక్యమును నువ్వు పోగు చేసుకోవాలి, దాన్ని పొందుకోవాలి. ఇప్పుడు సంఘ నియమాన్ని నువ్వు పాటించు. సేవకుడంటే నీకు లక్ష్యం లేదు, గౌరవం లేదు, నీకు నచ్చినట్లుగా రావడం, నచ్చినట్లుగా వెళ్ళిపోవడం, ఇదే నీ జీవిత విధానం అంటే అప్పుడు నువ్వు ఎలాంటి క్రైస్తవుడు అవుతావు? ఆలోచించండి. ఏంటి మొదటి శతాబ్దపు సహవాసము, సంఘం యొక్క సహవాసం వాళ్ళందరికీ తెలుసు, వాళ్ళ విధి విధానాలు తెలుసు. ఇప్పుడు ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు వస్తారు, ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు వెళ్ళిపోతారు. అంటే ఇప్పుడు మరి దేవుడు ఎలా చేయాలి? మనం చాలా మిస్ అయిపోతున్నాం అంట. ఏంటి దేవుడు అయినా మనం మనుషులు, మనం ఒక నియమం పెట్టాడు, ఆయన ఒక ఆలోచన పెట్టాడు, దాన్ని నువ్వు గౌరవించాలి, దాన్ని నువ్వు ప్రేమించాలి, ఎక్కడికప్పుడే లెక్క చెప్పాలి మాట. కాబట్టి ఇప్పుడు భయం లేని భక్తి చేస్తున్నారు అనేకులు. హల్లెలూయా. క్రమము లేని భక్తి చేస్తున్నారు, వారికి ఏ మాత్రము ప్రయోజనము కాని భక్తి చేస్తూ ఉన్నారు. మరి ఏం ఉపయోగం? ఏంటి భక్తి చేయడానికి దేవుడు ఒక నియమం పెట్టాడు, ఆ నియమం ప్రకారంగానే వెళ్ళాలి. అవునా కదా? దేవుడు పెట్టిన నియమంలోనే భక్తి చేయాలి. అందుకనే ఇది నిలకడ కలిగినటువంటి భక్తి అంశం చేయాలి. హల్లెలూయా. దేవుని పిల్లలైనటువంటి మనకి ఈ భూమి మీద అనేక లోటుపాట్లు ఉంటాయి, కానీ నీవు మాత్రం దేవునిలో సమృద్ధి కలిగిన వ్యక్తిగా ఉండాలి. సమృద్ధి అంటే ఇక్కడ ధనం, బలం, ఆరోగ్యం కాదు. హల్లెలూయా. అది కాదది. దేవుడు నిన్ను దేనికి పెట్టుకున్నాడో దాని కొరకు నువ్వు నిలకడగా ఉండాలి. ఇప్పుడు ఒక మాట చూడండి, అందరూ నన్ను చూడండి, అమ్మ కనబడుతున్నానా? కనబడలేదని పైకి ఎక్కేసాను, లేకపోతే ఇది కూడా ఎక్కేమంటే ఎక్కేస్తాను. హల్లెలూయా. ఇప్పుడు ప్రతి వస్తువులు చూడండి, ఇంట్లో వాడుకునే వస్తువులు, మార్కెట్లో ప్రతి వస్తువుని ఉదయం మొదలుకొని అంటే మన ఇంట్లో వాడుకునే ప్రతి వస్తువులు మనం చూస్తే ఆ వస్తువులన్నీ దేని కొరకు, పని కొరకే ఉన్నాయి కదా. ప్రతి వస్తువు ఎందుకు ఉందంటే దాని పని చేయబడ్డం కొరకు ఉన్నది. మనం ఎందుకున్నాం? ప్రతి వస్తువు దాని పని చేస్తుంది. ఎందుకు తయారు చేశారో దాన్ని ఆ పని చేస్తుంది. దేవుడు మనల్ని ఎందుకు చేశాడు? ఏం తినాలి, రోజు ఏం వండుకోవాలి, ఖాళీగా కూర్చొని దీని కొరకు చేశాడా? కానీ మనం చేయట్లా, చేస్తున్నామా? ఏ వస్తువు దేని కొరకు తయారు చేయబడిందో ఆ పని చేస్తుంది వాళ్ళకి. కానీ దేవుడు మాత్రం మనిషిని ఎందుకు చేశాడో అది మాత్రం చేయడం లేదు. మరి ఎలా? మరి దానివల్ల మనకి లాభమా నష్టమా? మీరు ఒక మాట చెప్తున్నాను, 1000 ప్రసంగాలు మీరు విన్నా చేయలేని భక్తి, మండలేని హృదయం, కలగని విశ్వాసం ఒక్క ప్రసంగం వింటే మీకు వస్తుంది. ఒక్క ప్రసంగంలో మొత్తం అన్నీ ఉన్నాయి టాలీ. అర్థమవుతుందా? మీరు వచ్చి కూడా పోగొట్టుకుంటే ఇంకా మిమ్మల్ని అదృష్టవంతులు అనాలి, ఏమనాలి? ఇంకా మామూలు దురదృష్టవంతులు కాదు మీరు. ఇంకా ప్రపంచంలో మీకంటే దురదృష్టవంతులు ఇంకా ఎక్కడ ఎవరు ఉండరు మాట. అందుకని చెప్తున్నాను, సరైనటువంటి స్థలం, రావాల్సినటువంటి స్థలం దగ్గరికి దేవుడు మనల్ని తీసుకుని వచ్చాడు. వినవలసినటువంటి వాక్యాన్ని దేవుడు వినిపిస్తున్నాడు. మరి అప్పుడు ఏం చేయాలి? చేయవలసిన భక్తి చేయాలి. ఎందుకు చేయలేకపోతున్నాం భక్తి? చెప్పండి, ప్రాబ్లం ఏంటి? చెప్పాను ఈ మధ్యకాలంలో కూడా మొన్న. ఎందుకంటే చూస్తున్న పరిస్థితులు అనుకూలంగా లేవు. సంఘ నియమానికి సేవకుడు తన సొంత ఆలోచనతో తీసుకోడు, మిగిలిన చేస్తారేమో పని. నేను మాత్రం ఇంతకాలం నా జీవితంలో అలా చేయలేదు. అందుకే చాలా మంది బలవంతంగా ఇది చాలా బుడవంచగా ఇంతే ఉన్నాడు కాబట్టి అని నన్ను వాళ్ళకి నచ్చినట్లుగా చేయడం కొరకు నా మీద పెత్తనం చేసి వాళ్ళ పెత్తనాలు చేయడం మొదలు పెట్టేవారు అన్నమాట. నేను ఒప్పుకునేవాడిని కదా. చెప్పాను కదా, 10 వర్షాల్లో యేసు కొరకే గొడవ అయింది నాకు అందరితోటి. ఇప్పుడు వచ్చి పాస్టర్లతో గొడవ యేసయ్య కొరకే, విశ్వాసులతో గొడవ యేసయ్య కొరకే, ఎవరితో గొడవైనా యేసయ్య కొరకే. నాకు పర్సనల్ గొడవ పెట్టుకోలేదు. బోల్డ్ అక్రమాలు కూడా అన్యాయం చేశారు. సరేలే వదిలే, దానికి అండి నేను గొడవ పెట్టుకోలేదు అంతే. యేసయ్య కోసమే నేను, ఎందుకంటే ఆయన అప్పగించిన పని. ఇప్పుడు కూడా 50 రోజులు ఉపవాసం అన్నాను. ఉన్న తర్వాత ప్రభువు మాట్లాడాడు, ఒరే బేటా నువ్వు ఉంటున్నావు, నువ్వు చేస్తున్నావు, కన్నీరు కారుస్తున్నావు, వాళ్ళు వచ్చి అలాగే వెళ్ళిపోతున్నారు, నష్టపోతున్నారు. వాళ్ళకి ఉపవాస అనుభవం తెలియాలి, వాళ్ళకి కూడా క్రమం నేర్పాలని ప్రభు చెప్పాడు.
ఇది చాలా రిస్క్తో కూడినటువంటిది. రెస్ట్ ఉండదు, ఆరోగ్యం ఉండదు, డబ్బులు ఉండవు. నెల ఉపవాస ప్రార్థనలు 2 వేసి 3 వేసి తీసుకురాను. ఇంకా చెప్తాను, వాళ్ళకి వచ్చినటువంటి వారికి కెరీర్ రెడీ చేయాలంటే దేవుడు సార్ చెప్తున్నాను, నా తల ప్రాణం తోకొస్తుంది. సరే, అదే దేవుడు ఎవరికైనా అవకాశం ఇస్తే వాళ్ళు తీసుకుంటారు, లేదంటే ఎవరు తీసుకోకపోతే సరే దేవుడు మనకి ఇచ్చేది భాగ్యం అనుకోండి. సనుకోకుండా ప్రభువా నువ్వు నాకు ఇచ్చావు, సరే దైవజనులు వచ్చి వాళ్ళని సంతోషపడడం చూసుకోవడం నాకు భాగ్యము అంటే నేను చూసుకుంటున్నాను. చాలా తిప్పలు పడి చెప్తున్నాను, అది నేను నష్టంగా ఎంచుకోవట్లేదు, మహాభాగ్యం అని ఎంచుకుంటున్నాను. ఎందుకు ఇది రిస్క్ చేస్తుంటే దేవుడు చెప్పాడు సంఘానికి ఏం పెట్టమని, ఇక ఆ ప్రకారంగా వస్తున్నాను. కానీ ఒక మాట చెప్పండి, వాక్యం వింటున్నారు, వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, కానీ దేవుడు మెల్లమెల్లగా సంఘానికి ఉండవలసిన నియమాలు పెడుతూ సంఘాన్ని ఒక క్రమమైనటువంటి రీతిలో చెక్కుతూ నడిపిస్తూ ఉన్నాడు. ఆ సంగతి ఏమాత్రం గ్రహింపకుండా అంటకుండానే వెళ్ళిపోతూ ఉన్నారు. నష్టపోరా చెప్పండి? చాలా నష్టపోతున్నారు. హల్లెలూయా. మీకు ఏ వరం కావాలి పేరు పెట్టి ఇలాగని పిలకాలా? ఏ వరం కావాలి అన్ని వరాలు ఇక్కడ ఉన్నాయి. అవసరాన్ని బట్టి అన్ని వరాలు బయటకు వస్తాయి. హల్లెలూయా. నేను చెప్తున్నాను, ఏ వరము మీకు ఎదుట ప్రజెంట్ చేయాలి అని అంటే నువ్వు దేవుడికి దూరం అయిపోకుండా నిన్ను దేవుడి దగ్గరే నిలబెట్టే ఈ వరాన్ని ఉపయోగించుకోవడం మొదట దైవజనుడు. హల్లెలూయా. ఒక మాట చెప్తాను, ఆరోగ్యం లేనటువంటి వారికి యేసు నామములో స్వస్థత ప్రకటించి ఆరోగ్యం వచ్చింది. మంచిదే. వాళ్ళకి రక్షణ ఉండాలి లేదా? ఆరోగ్యమైతే వచ్చింది, రక్షణ ఉండాలి లేదా? ఇప్పుడు చెప్పండి, 2 వరాల్లో ఏ వరం ఉపయోగించాలి ఎక్కువ? హల్లెలూయా. రక్షణ వరం. ఇది దేవుడు మొట్టమొదటిసారిగా అన్యజోడిగా ఉన్నప్పుడు నేను మందిరానికి వెళ్ళినప్పుడు నాకు తెలియపరిచినటువంటి సత్యం ఏంటంటే, ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉన్నా అనారోగ్యంగా ఉన్నా మరణిస్తాడు. కానీ అనారోగ్యముతో ఏ వ్యక్తి అయినా ఎలాగైనా మరణిస్తాడు. కానీ ఆత్మకు మాత్రం రక్షణ లేకపోతే మరణిస్తే, ఆత్మకు రక్షణ లేకుండా, ఆత్మకు ఆరోగ్యం లేకుండా, ఆత్మ స్వస్థత లేకుండా వ్యక్తి మరణిస్తే అతడు నిత్య నరకానికి వెళ్తాడనే సత్యం తెలిసినప్పుడు, అందుకనే స్వస్థత ప్రార్థనే లేదు నా బ్రతుకులో. రక్షణ కొరకు సిద్ధపడ్డాను, రక్షణ కొరకు ప్రార్థన చేశాను, కన్నీరు కార్చాను, ఉపవాసం ఉన్నాను, సీక్రెట్ గా బాప్తిజం పొందాను. హల్లెలూయా. ఎప్పుడు మా అమ్మకు తెలియకుండా ఎక్కడికి నేను వెళ్ళలేదు, ఏ పని చేయలేదు. రక్షణ పొందేటప్పుడు మాత్రం మా అమ్మకి మొత్తానికి చెప్పలేదు. ఎందుకు చెప్తే వాళ్ళకి ఏమైనా అర్థమవుతుంది? అప్పుడు అది అర్థం కాదు వాళ్ళకి. అర్థమవుతుందా? అది అర్థం కాదు వాళ్ళకి. అనవసరమైన విభేదాలు, గొడవలు తప్ప వాళ్ళకి అర్థం కాదు. అప్పుడు సర్లే అవసరమైనప్పుడు అందరూ అలా చేయమని కాదు నేను అర్థం. మీకు అవకాశం ఉంది చెప్పండి, పర్వాలేదు, తప్పేమీ లేదు. అందరూ ఇలాగ ఈ విషయంలో నన్ను ఫాలో అవ్వమని చెప్పను. నేను ఏ విషయంలో నన్ను ఫాలో అవ్వమంటానో ఆ విషయంలో ఫాలో అవ్వాలి. మిగిలినటువంటి విషయంలో మీకున్న నియమం ప్రకారంగా అవతలలో మిమ్మల్ని కొట్టేసి చంపేసి గుడికి వెళ్తే ఊరుకొని అన్నారు కాబట్టి చెప్పచ్చు, పర్వాలేదు. వాళ్ళని రెస్పెక్ట్ చేసి గౌరవించి వాళ్ళ కొరకు కొంత మనం తీసుకుని చేయొచ్చు. అది లేనటువంటి సమయంలో చేయవలసినవి చేయాలి మాట. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఒక నియమంతో కూడినటువంటి భక్తి పెట్టాడు. ఈ భక్తి మనం చేయాలంటే ఎలా చేసేస్తాం? కొంతమంది ఎలా చేస్తారంటే, ఒక మాట చెప్తున్నా. ఇప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థన జరుగుతుంది చూడండి. ఇప్పుడు నీకేం కలుగుతుందంటే ఇంట్లో కూర్చుని ప్రార్థన చేసుకోవాలనిపిస్తుంది. ఇప్పుడు ప్రార్థన ఆల్రెడీ సంఘంలో ఒక ప్రార్థన ఉంది. ఇప్పుడు ఏమనిపిస్తుంది? నీకు ఎలాంటి ప్రేరణ వచ్చింది? ఇంట్లో కూర్చుంది. ఇప్పుడు చెప్పండి, అది ఏం భక్తి? అది పిచ్చోళ్ళు కదా వీళ్ళు. ఆల్రెడీ దేవుడు వాక్యముతో మాట్లాడే అవకాశం, సంగముగా కూడి పరిశుద్ధాత్మ ప్రభావాన్ని పొందుకునేటువంటి అవకాశం ఇస్తే ఆ గుంపుకి దూరం అయ్యి ఇంట్లో కూర్చుని మొట్టమే కూర్చోవలసింది. ఇంకా హల్లెలూయా. ఇంట్లో కాదు కూర్చోవలసింది, మొట్టమే కూర్చోండి. ఏమన్నా ఉపయోగం ఉందా భక్తి? అదే చెప్తున్నా, నష్టపోతూ ఉన్నారు. ప్రార్థనకి వెళ్ళాలి, ప్రార్థనకి వెళ్ళడం మానేసి ఇంట్లో కూర్చొని బైబిల్. ఏమన్నా పద్ధత? బాగుంటుందా? అరే ఏంటి అసలు ఏమి నేర్చుకుంటావు? అందుకే చెప్తున్నాను, అనేకులు మంచోళ్ళే, తెలివైన వాళ్ళే, జ్ఞానవంతులే క్రమము లేని భక్తి ఎక్కువ చేస్తున్నారు. మరి ఏం చేయాలైనా క్రమం లేని భక్తి చేసినప్పుడు ఆ ప్రార్థన ఆలకించాలా? అందుకే నేను చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. ఈ భూమి మీద భేదవారిగా అయినా మనం బ్రతకచ్చు. ఎందుకంటే ఎంతో కాలం లేదు ఇంకా.
కొంచెం కాలం బలహీనులు గాను, రోగులు గాను, బీదవారు గాను కొంతకాలం మనం బ్రతికేవచ్చు. ఆయన రాబోతున్నాడు త్వరగా. వచ్చాడంటే బీదరిక ఉండదు, బలహీనత ఉండదు, రోగం ఉండదు, అప్పు ఉండదు, ఏముండదు. నిశ్చలమైనటువంటి ఆ రాజ్యంలో నిత్య ఆనందం పొందుకోవడం కొరకు మనం వెళ్ళిపోతాం అంతే. కొన్నిసార్లు బాగా చాలా ఆనందం అనిపిస్తుంది. మన కోలంకలో స్వార్థ జరిగింది, చాలా సంతోషం అనిపించింది. ఆకలి వెళ్ళలేదు. ఆ ముందు రోజంతా భయంకరంగా బలహీనం అయిపోయి నేను కదలేని పరిస్థితి. ఒకసారిగా బాడీ అంతా ఇబ్బంది అయిపోయి అసలు వెళ్ళలే అనుకున్నాను. నేను వెళ్ళినా ఇంకా నేను అనుకున్నాను, సరే చర్చిలో ఉండిపోయి ఏ కుర్చీలో కూర్చుని ప్రార్థన చేద్దాం, ఇంకా నేను వెళ్ళలేను అనుకున్నాను. కానీ దేవుడు మొత్తం అంతా తిప్పేశాడు. మొత్తం కోలంక నేను చూడని వీధులు తిరిగాను మాట ఫస్ట్ టైం. అసలు ఆ వీధులే తెలియదు అసలు. చాలా ఆనందం అనిపించింది. ఆకలి వేయలేదు నాకు అసలు. బలవంతంగా అయితే 2 ముద్దలు తిన్నాను అంతే. హల్లెలూయా. అంటే ఎన్నో సార్లు మనకి అలాంటి ఆనందాలు వచ్చినప్పుడు ఆకలి అనిపించదు, నిద్ర రాదు. దేవుడితో అనిపించింది ఎప్పుడైనా? దేవుడితో ఉంది అలాగా అంటే అంటున్నాను. దేవుని వల్ల ఆనందాన్ని పొందుతున్నాం మనం అసలు. అంటే ఆనందం ఒకటి ఈ భౌతిక సంబంధంగా ఈ భూమి మీద ఒక మాట చూసి వినండి శ్రద్ధగా. ఇక్కడ నువ్వు అనుకున్నది జరిగితే దాన్ని బట్టి ఆనందిస్తావా? నీవేదైతే అనుకుంటావో దాని ప్రకారంగా అన్ని జరిగితే అప్పుడు నువ్వు సంతోషంగా ఉంటావా? అంటే నువ్వు అనుకున్నవి జరిగాయి కాబట్టి సంతోషం. అది దేవుడికి సంబంధం లేదు అది. కానీ దేవుణ్ణి కలిగినందుకు సంతోషించేవారు కావాలి దేవునికి. హల్లెలూయా. ధనము కలిగినందుకు ధనాన్ని బట్టి సంతోషిస్తారు, అది వేరే. ఇప్పుడు ధనము కలిగింది అయినప్పటికీ కూడా ధనమును బట్టి కాక దేవుణ్ణి బట్టి సంతోషించేవారు ఎంతమంది. ఆయన అన్ని టాలీ చేసుకుంటాడు. ఏండి మనమే ఇంత గొప్ప మేధావులాగా ఆలోచిస్తాం కదా ఎన్నో విషయాల్లో. మరి ఆయన మేధావి కదా చెప్పండి. అంతెందుకు నోట్లో 4 లేని అంటది కదా మా అక్క. బోల్ తెలుగు ఉపయోగించేస్తుంది బోల్ సార్లు. నోట్లో 4 లేనిది మనుషులు మనం బోల్ మంది ఉంటారు. అక్కలో ఒకరేంటి బోల్ మంది. ఈ అక్క నీ పేరు చెప్పినా అన్నక్కలో నా పేరు చెప్పాడని మళ్ళీ ఇవ్వాల్సిన ఎవరు మానేస్తారు మళ్ళా. హల్లెలూయా. మరి మనకి అంత తెలివితేటలు ఉంటే, నోట్లో 4 లేదు, మాట్లాడడం రాదు అని ఎన్ని తెలివితేటలు మనకు ఉంటే, నోరు ఇచ్చినోడు మనకి మన జీవితం ఇచ్చినోడు ఆయన కదా. ఆయనకున్న తెలివితేటలో ఏరతాడు ఆయన. నేను ఏటలకి వెళ్ళిన వాళ్ళు సరుకు వస్తుంది కదా, మొత్తం అంతా వచ్చేస్తుంది కలిపేసి. ఆ చెత్త చెదారంతో అంతా వచ్చేస్తుంది వాళ్ళగట్ల వెళ్ళినప్పుడు. కానీ దేనికి దానికే మొత్తం సరుకు ఏరేస్తాం కూర్చుండి మొత్తం ఏరేమా. అలాగే ఏసయ్య ఏరేస్తాడు మొత్తం అంతా. హల్లెలూయా. దేనికి దానికి ఏడేస్తాడనమాట. బొత్తాయిని ఎక్కడెట్టాలో అక్కడ. మరి ఎలా? అందుకంటున్నా నా మూలవాక్యంలో దానియేలుతో చెప్తున్నాడు, అంత్యము వరకు నువ్వు నిలకడగా ఉండి విశ్రాంతి పొందిన ఎడల నీవు ఏం చేస్తావట? నీ వంతులో నిలిచేదు. ఇది మన మూలవాక్యం దానియేలు గ్రంథం చివరి అధ్యాయం చివరి వచనం. హల్లెలూయా. అంటే ఈ భూమి మీద దేవుడు చెప్పిన నియమం ప్రకారంగా భక్తి చేసినప్పుడు వాళ్ళందరికీ కూడా ఏమవుతుందంటే వారికి ఒక వంతు ఉంటది, ఆ వంతులో నిలుస్తారు. నాకు ఇన్ని వాక్యాలు తెలుసు ప్రభు అంటే, సాతానికే తెలుసురా నీకంటే ఎక్కువ వాక్యాలు పక్కన అంటాడు. నేను ఇంత సింగర్ని ప్రభా, నేను చాలా మంచిగా ఆరాధన చేస్తాను. అవునా? సాతాన్ నీకంటే ఎక్కువ వాయిస్తాడు. పక్కన నేను బాగా వాయిస్తాను డొప్ప, అక్కడ కెరూబులు కూడా వాయిస్తారా పక్కన, అందరినీ పక్కన ఉండమంటాడు దేవుడు. మరి ఎవరిని ఆ వంతులో నిలబెడతాడంటే, ఈ భూమి మీద తాముకు ఇచ్చినటువంటి జీవితంలో ఆనందాలు, ఆవేదనలు, లాభాలు, నష్టాలు, సంతోషాలు, కష్టాలు వచ్చినప్పటికీ కూడా నిలకడ కలిగినటువంటి భక్తి చేసేటువంటి వారందరినీ ఆ వంతులో దేవుడు నిలబెడతాడు, మిగిలిన పక్కకు పోమంటాడు. హల్లెలూయా. మరి ఈ నిలకడైనటువంటి భక్తి ఎలా చేయాలి మనం చెప్పండి? నిలకడైన భక్తి చేయాలంటే ఎలా? వినాలి అందరూ కూడా. ఎలాగా ఇది చేయాలంటే అది చెప్తున్నాను. నీవు దేవుని సంఘమునికి దూరం అవ్వడమే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ జీవితంలో పొందుకోసినటువంటి నష్టాన్ని పొందుకుంటున్నావు. ఎందుకంటే నిలకడైనటువంటి భక్తి చదువుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలి? సంతలోకి వెళ్ళాలి. సంతలోకి వెళ్ళి దేనికి వెళ్తాం? మనకు కావాల్సిన సామాన్లు కొనుక్కోవడానికి వెళ్తాం. అంటే ఇప్పుడు చదువుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి? స్కూల్కి వెళ్ళాలి. మరి భక్తి చేయాలంటే ఎక్కడికి వెళ్ళాలి? భక్తి నేర్పేటువంటి స్థలానికి వెళ్ళాలి. భక్తి నేర్పించేటువంటి దైవజనుల దగ్గరికి వెళ్ళాలి.
ఈ 2 వెళ్ళకుండా మొట్టమే కూర్చుంటానంటే ఏంటి? చూసారా, చాలా మంది తెలివితేటంటే ప్రార్థన జరుగుతుంటే నువ్వు ప్రత్యేకంగా ప్రార్థన చేసుకుంటానంట. అప్పుడు బైబిల్ చదువుకోవడం, అప్పుడు ప్రార్థన చేయడం ఏంటి? కొంతమంది వాక్యం చెప్తుంటే వాక్యం చదవడం అనేసి బైబిల్ చదువుకుంటారు. కొంతమంది ప్రార్థనకు వచ్చి ఒక్కొక్కరిది ఒక్కొక్క తిక్క మాట. అంటే ఎందుకు ఇవన్నీ జరుగుతాయంటే వారికి దేవుడు ఇవ్వాలనుకున్నటువంటిది వాళ్ళు ఏం చేస్తారో పోగొట్టుకుంటారు అన్నమాట. కాబట్టి చెప్పండి, ఇప్పుడు మనం పోగొట్టుకోవడానికి ఇక్కడికి రావాల్సిన అవసరం ఏమైనా ఉందా? చెప్పండి, దేని కొరకు వచ్చాం? పొందుకోవడానికి వచ్చాం. నా ఆశ అదేమాట, ఖచ్చితంగా పొందుకునే వెళ్ళాలనేటువంటి ఆశ. ఇక్కడే ఉన్నారు కాదు, నాకు సంఘాలు అన్నిటి కొరకు భారం ఉంది. నాకు వాళ్ళు కనీసం ఇతర స్థలాల్లో ఉన్నా సరే కొంతమంది నేర్చుకోవడానికి భయపడతారు, నేర్చుకోరు. నేర్పించేవాడి దగ్గర మాట కూడా ఇప్పుడు ఇక్కడికే రావాలంటే అండి, నేర్చుకోవాలని ఆశ ఉంటేనే ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు. వాళ్ళ దగ్గరికి వెళ్తే ఒక నియమాన్ని, సత్య క్రమాన్ని కూడా ప్రేమించుకొని ఫాలో అవ్వచ్చు. అలా ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కానీ ఉన్నవాళ్ళు వచ్చినటువంటి వారు, నేను చెప్తున్నాను, నీ ధనం చెల్లదు, బలం చెల్లదు. ఈ రోజున్న బలం రేపుంటుందా? అన్ని తరిగిపోతాయి, వాక్యం ఒకటే నిలబడుతుంది. హల్లెలూయా. నిత్యము నిలిచేది నీ ప్రేమే యేసయ్యా, నిలకడగా ఉండేది నీ మాటే యేసయ్యా. అందరూ కూడా చెప్పండి కొంచెం. నిత్యము నిలిచేది నీ ప్రేమే యేసయ్యా, నిలకడగా ఉండేది నీ మాటే యేసయ్యా. నాతో ఉండేది నీ స్నేహం యేసయ్యా, నాలో ఉండేది నీ పాటే యేసయ్యా. నాతో ఉండేది నీ స్నేహం యేసయ్యా, నాలో ఉండేది నీ పాటే యేసయ్యా. నిత్యం నిలిచేది నీ ప్రేమే యేసయ్యా, నిలకడగా ఉండేది నీ మాటే యేసయ్యా. చెప్పడం, మంచి పురుగులైనా నన్ను ఎన్నుకుంటివి, విలువలేని నా బ్రతుకునకు ప్రేమ పంచినావు. మంచి పురుగులైనా నన్ను ఎన్నుకుంటివి, విలువలేని నా బ్రతుకునకు ప్రేమ పంచినావు. నీకెవరు సాటే రారయ్యా, నీకంటే లోకంలో గనులెవరే యేసయ్యా. నీకెవరు సాటే రారయ్యా, నీకంటే లోకంలో గనులెవరే యేసయ్యా. నిత్యం నిలిచేది నీ ప్రేమే యేసయ్యా, నిలకడగా ఉండేది నీ మాటే యేసయ్యా. నిత్యం నిలిచేది నీ ప్రేమే యేసయ్యా, నిలకడగా ఉండేది నీ మాటే యేసయ్యా. నాతో ఉండేది నీ స్నేహం యేసయ్యా, నాలో ఉండేది నీ పాటే యేసయ్యా. నాతో ఉండేది నీ స్నేహం యేసయ్యా, నాలో ఉండేది నీ పాటే యేసయ్యా. నిత్యం నిలిచేది నీ ప్రేమే యేసయ్యా, నిలకడగా ఉండేది నీ మాటే యేసయ్యా. హల్లెలూయా. అందుకే చెప్తున్నాను, ఈ భూమి ఆకాశం అన్ని గతించిపోతాయి. మరి భూమి ఆకాశాన్ని గతించినప్పుడు మనం ఏమవుతాం? మనం ఎక్కడే ఉంటామా? దేవుని మాట ఒకటే నిలుస్తుంది, ఒకటే నిలుస్తుంది. భక్తుడైన దావీదు 119వ కీర్తన, అదొక మరో బైబిల్ మాట. బైబిల్ అంతా ఎలాగ బైబిల్లో, అలాగే 119వ కీర్తన అంతా కూడా మరొక బైబిల్. అంత వేరైనటువంటి ఆణిముత్యాలు. ఆ బైబిల్ అంతా ఆణిముత్యాలే. అంటే బైబిల్లో మళ్ళీ దేనికి దానికే. ఎవడు అన్నాడు గొట్టంగాడు, మీకు ఒకటే ఉంది బైబిల్, మాకు బోళ్ళు ఉన్నాయని. ఈ లోకంలో ఎన్ని ఉన్నా దీనికి సాటి ఏది లేదు. హల్లెలూయా. లేదు కాదు, తెచ్చుకొని చూసుకుందాం. హల్లెలూయా. కుస్తీ పోటీలు, పరుగు పందె పోటీలు, దెబ్బలాడి పోటీలు, తిండి పోటీలు కాదా? తెచ్చుకోండి, కావాలంటే చూసుకుందాం. దీనికి సాటి ఏది లేదు ఈ లోకంలోనూ. హల్లెలూయా. కనుక మరొక బైబిల్ లాంటి బైబిలే 119వ కీర్తన, ఒక కీర్తన 175 వచనాలు దాంట్లో. ఒకసారి రండి ఆ కీర్తనలోనికి.
భక్తుడైన దావీదు అంటాడు, ఒక అద్భుతమైన మాట అంటాడండి. ఆయన మాటను గూర్చి మీకేమన్నా తెలిస్తే నాకు సహాయం చేయండి, ఇలా చేసేవాళ్ళు కూడా నాకు కావాలి, కానుకలు ఇచ్చేవారు మాత్రమే కాదు. హల్లెలూయా. దైవజనుడు ఆలోచన, మనసు, తలంపు ఎరిగి చెప్పబోతున్న సంగతిని గూర్చి చెప్పేటువంటి తలాంతు, జ్ఞానం కలిగి ప్రత్యక్షత కలిగిన వారు కూడా సేవకుడికి చాలా అవసరము. అది కాదు నాన్న, అక్కడ దావీదు ఏమంటాడంటే దేవుని యొక్క కట్టడాలను వచ్చి నిలకడ కోసం మాట్లాడతాడు అక్కడ. చదవండి. కాదు కాదు, నిలకడ కోసం మాట్లాడతాడు దావీదు భక్తుడు. 119వ కీర్తనలోనే ఆయన లేఖనాలు, ఆయన ఒక వాక్యము, థ్యాంక్ యూ, 89, యెహోవా నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగానున్నది. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం అంటే ఆకాశమందు నిత్యము నిలకడగా ఉన్నది. ఎవరు మనం నిత్యం నిలకడగా ఉన్నాం. అందరూ నా వైపు చూడడం ఒకసారి. మన బలం ఉండదు కదా, నిలకడగా ఉంటుందా బలం? అంటే మారిపోతుంటది, దాని స్థాయి తగ్గిపోతూ ఉంటది, ఆరోగ్యము క్షీణించిపోతూ ఉంటది, మాట ధనము కరిగిపోతుంటది, మొత్తం అన్ని తరిగిపోతూ ఉంటది. చిత్తం ఏంటంటే భక్తి కూడా తరిగిపోతుంది, దేవుని పిల్లల్లో ప్రేమ తరిగిపోతుంది. ఏంటి, ఒకటి కొన్ని తరిగే కొద్దికి కొన్ని పెరగాలి ఖచ్చితంగానే. హల్లెలూయా. అర్థమవుతుందా? ఆయుష్ ఏంటి, మనం పెరిగే కొద్దికి ఆయుష్ ఏమవుతుంది? పెరుగుతుందా? తగ్గిపోతుంది. మనం పెరిగే కొద్దికి ఆయుష్ తగ్గిపోతుంది. అలాగే బాగా కష్టపడే కొద్ది బలం తగ్గిపోతుంది, ఓపిక తగ్గిపోతూ ఉంది కదా. అలాగే ఈ భూమి మీద మన ఆయుష్ తగ్గిపోయే కొద్దికి మన భక్తి పెరిగిపోతూ ఉండాలి. హల్లెలూయా. ప్రేమ, దేవుని గూర్చినటువంటి ప్రేమ అంటున్నారు అందరూ కూడా. ఎందుకు వచ్చారా బాబీ పోట అనుకుంటున్నారా? పోగొట్టుకుంటారు కొంతమంది, నాకు తెలుసు కదా, నాకు తెలుసు. కొంతమంది పోగొట్టుకుంటారు, త్రోవ పక్కనే నేల పక్కనే పాడు చేసుకుంటారు మాట, వినరు. అందుకే మార్నింగ్ ప్రవక్త పెట్టినటువంటి ఒక మాట గ్రూప్ లో పెట్టాను, ఎంతమంది ఉన్నారు మరి? హల్లెలూయా. 60 సంవత్సరాలైనా సరే ఇంకా మారరా అని అంటున్నాడు దైవజనుడు. మానవ జీవిత చరిత్ర 6000 సంవత్సరాలు అయిపోయింది. ముగింపులో మనం ఉన్నాం. 6 దినాలు సృష్టి చేసి 7వ దినాన్ని విశ్రమించినట్లుగా ఆ 7వ దినమే రాబోతున్నాడు ఆయన. హల్లెలూయా. బత్తాయిలు అంటున్నాయి లక్షల ఏండ్ల నాడంట. ఒక రాయి చూపించడం బాబు, 10,000 నాటిది ఏమన్నాను. ఒక శాసనం, ఒక రాజు శాసనం చూపించండి, ఒక రాజు పరిపాలన చేసినటువంటి దాంట్లో ఒక కట్టడ చూపించండి, 10 సంవత్సరాలది ఏమన్నాను, 10,000 సంవత్సరాలది ఏమన్నా ఉంటేనే. మొత్తం తిప్పు కొడితే భూమి మీద మానవ చరిత్ర 6,000 సంవత్సరాలు. ఇప్పుడు 7వ సంవత్సరం అన్నమాట. 7,000 సంవత్సరం రన్నింగ్. ఇప్పుడు ఈ 7,000 సంవత్సరంలో ఆయన వస్తున్నాడు. ఇదిగో త్వరగా వచ్చుచున్నాడు కదా, అది ఇది కలిపితే 7,000 సంవత్సరాలు కంప్లీట్ అవుతుంది అన్నమాట. 7వ దినాన్ని ఆ సృష్టి క్రమం ఎలా చేశాడో మొత్తం భూమి మీద. అసలు ఆదికాండం 1వ అధ్యాయమే ఒక విలువైనటువంటి గ్రంథం. అర్థం కాలేదు, పాస్టర్లకు కూడా అర్థం కాల. అందుకని సంఘాలు నిర్జీవంగా ఉండిపోతే మంట లేక, రోషం లేక, భారం లేక, ధన సంపాదనే లక్ష్యం చేసుకుని వదిలేసే సంఘాన్ని. కనీసం అగాపే సంఘంలోనికి వచ్చినటువంటి వారైనా మీరు తినంగా భక్తి చేయడం నేర్చుకోండి, లేకపోతే మీరు చాలా ఘోరమైన నష్టపోతారు. నేను చెప్తున్నాను. రావాల్సినటువంటి స్థలంలోనికి వచ్చారు ఖచ్చితంగానే, కానీ చేయవలసినటువంటి భక్తి చేయకపోతే ఎక్కడా నష్టాలు పోయి అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా నష్టాలు పొందవలసి వస్తుంది అన్నమాట. హల్లెలూయా. ఎలాగొస్తుంది నీకు? ఒక వ్యక్తికి నిలకడ ఎలాగొస్తుంది? ఒక పిల్లగాడిని స్కూల్లో ఇస్తాం, వాడు అమాస్కో నాడు పునానుకో నాడులాగా వెళ్తున్నాడు. వాడికి ఏమన్నా నిలకడ వస్తుంది? వాడికి చదువుతాడు ఆయన ఏమన్నా అంటే కంటిన్యూగా వెళ్ళేటువంటి వాడు స్థిరపడతాడు. నిలకడంటే అర్థం ఏంటి? నిలకడంటే స్టెబిలిటీ, స్థిరత్వము కలిగినది అని అర్థం. స్థిరము. హల్లెలూయా. సింపుల్ వర్డ్ మాట కాదు, ఇంక చాలా ఉన్నాయి, మళ్ళీ ఎక్కడికి వెళ్ళడం ఎందుకు. నిలకడ అంటే అర్థం ఏంటంటే స్థిరమైనటువంటిదని. ఇప్పుడు క్రైస్తవులైనటువంటి మన విశ్వాసం ఎలా ఉంది? స్థిరంగా ఉందా? గడియారం ముళ్ళలో లాస్ట్ ముళ్ళు, పెద్ద ముళ్ళు ఉంటుంది కదా, సెకండ్స్ ముళ్ళు,
దాంట్లో ఉంటుంది చాలా మంది విశ్వాసం. నిలకడ ఉండదు, అది ఎక్కడైనా ఒక చోట ఉంటుంది, చూసేరికి వెళ్ళిపోతుంది. అది మళ్ళీ అదే చిన్న ముళ్ళు పెద్ద ముళ్ళు కూడా అక్కడే ఉన్నట్టు కనబడుతుంది కానీ మొత్తం మీద జరుగుతుంది. కానీ పెద్ద ముళ్ళు దాన్ని చూసేరికి కదులుతూ ఉంటుంది, అది నన్ను చూసినాడల్లా కదులుతున్నట్టు ఉంటుంది అన్నమాట. అది చాలా మంది విశ్వాసాలు నిలకడ లేవు, ఎలా ఉన్నాయంటే అస్థిరముగా ఉన్నాయి అన్నమాట. మరి నిలకడ లేకపోతే ఎలా దేవుడు కార్యం చేయాలి నీ జీవితంలో? విశ్వాసంలో నిలకడ లేరు సంఘాలు, ఈరోజు అస్థిరత్వం కలిగి ఉన్నారు. అంతే అంటున్నాను, దేవుడు భక్తికి ఏం కావాలో అన్నీ కూడా ఇచ్చాడు. అందుకని ఫస్ట్ ఆఫ్ ఆల్ నిలకడను మనం సంపాదించుకోవాలంటే ఏం చెప్పినా సంఘ నియమాన్ని ఖచ్చితంగా 100% మనం గౌరవించాలి, పాటించాలి, అనుసరించాలి. మొట్టమొదటి ఫెయిల్యూరు సంఘానికి నువ్వు దూరంగా ఉండడం. ఇది గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా. మీరు ఏ బోధకుని అడుగుతారో అడగండి, మొట్టమొదటి ఫెయిల్యూర్ ఏంటంటే సంఘానికి నువ్వు దూరంగా ఉండడం. అందుకనే సాతానుడు చాలా మంది భక్తుల జీవితాల్లో ఈ శరీరానికి నష్టాలు చేశాడు కానీ వాళ్ళ ఆత్మకు చేయలేకపోయాడు, ఓడిపోయాడు వాడు. మీరు బైబిల్లో ఏ భక్తులు చేస్తారో తీసి చూపించండి నాకు. ఇప్పుడు మీకు నచ్చినటువంటి భక్తులు తీసి మాట్లాడుకుందాం కావాలితే. హల్లెలూయా. మీకు ఏ భక్తుడు ఏ భక్తురాలు ఇష్టం వాళ్ళ పేర్లు చెప్తే చాలు. వాళ్ళ నిలకడ కోసం, వాళ్ళకి భౌతికంగా కలిగేటువంటి నష్టాలు, ఆత్మంగా పొందుకున్న మేలు కోసం నేను ఇక్కడి నుంచి చెప్పేస్తాను. అర్థమవుతుందా? చాలా మంది భక్తి చేస్తున్నటువంటి వాళ్ళని శారీరకంగా వాడు కష్టపెట్టాడేమో గాని వాడు ఆత్మీయతలో వాడిని రవ్వంతైనా ఓడించలేకపోయాడు. అందులో ఒక శ్రేష్ఠ భక్తుడు యోబు. హల్లెలూయా. యోబు కోసం అసలు పేరు ఎత్తుకునేటువంటి యోగ్యత అన్న మనకు కలగలండి. ఆ పేరు యోబు అనేటువంటి పేరు మన నోటితో పలకడమే మహాభాగ్యం మాట. యోబు గ్రంథం 2వ అధ్యాయము త్వరగా 3వ వచనం చదవాలి. దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడు ఎవడనూ లేడు. నిష్కారణంగా అతన్ని పాడు చేయుటకు దేవుణ్ణి ప్రేరేపించాడంట. అతడు ఇంకను తన యథార్థతను వదలక నిలకడగా నున్నాడనగా. హల్లెలూయా. యోబు ఏం చేశాడంట? నిలకడగానే ఉన్నాడంట. ఎలాంటి పరిస్థితిలో? అప్పటికే యోబు పిల్లలు చచ్చిపోయారు, అప్పటికే యోబు ఆస్తి అంతా పాడైపోయింది, మొత్తం యోబుకున్న సర్వం పాడైపోయింది. ఆ తర్వాత కూడా అంటున్నాడు దేవుడు, నా సేవకుడైన యోబుని ఆలోచించుతావా, యోబు సంగతిని జ్ఞాపకం చేసుకో అంటూ మాట్లాడుతున్నాడు. అంటే యోబు తను ఏదో ధనాన్ని పెట్టి నిలకడగా లేడు, సుఖాన్ని పెట్టి నిలకడగా లేడు. తనకున్నటువంటి సర్వస్వం అంతా పోయినా సరే ఎలా ఉన్నాడట? నిలకడగానే ఉన్నాడట. ఇప్పుడు యోబుని సాతానుడు ఎంత నష్టం చేయాలంతా చేసేసాడు. కానీ ఒక మాట చెప్తున్నాను, యోబుని ఒక అవిశ్వాసంగా మాట్లాడించాడా? చెప్పాలి. దేవునికి దూరం పెట్టగలిగాడా? అది వాడి వల్ల కాలేదు, అలాంటి నిలకడ చేశాడు. మరి ఈరోజు చూడండి ఒక మాట, కనీసం ఏదో బ్రతుకుతూ ఉన్నాము, కొన్ని సమస్యలు, కొన్ని ఇబ్బందులు, కానీ మరి దేవుడు మనకి ఇచ్చినటువంటి జీవితంలో ఎంత వ్యతిరేకంగా మనం మాట్లాడుతున్నాము, ఎంత వ్యతిరేకంగా దేవుడికి దూరంగా ఉండి ఒక్కసారి ఆలోచించండి. ఈ భక్తి సరైనది కాదు కదా, దానివల్ల ఉపయోగం ఏంటి? అంటే దేవుడి మీద సరైనటువంటి నమ్మకం లేదు మాట చాలా మందికి. హల్లెలూయా. కానీ దేవుడు మనల్ని నమ్ముతున్నాడు కానీ మనం ఆయన్ని నమ్మడం లేదు. యోబు నిలకడ కోసం చెప్తున్నాడు. అందుకే నిలకడ కలిగినటువంటి భక్తి అంశానికి పేరు. అంటే నిలకడ ఎలాగొచ్చింది యోబుకి? సుఖాల్లో అందరూ బాగానే మాట్లాడతారు, అర్థమవుతుందా? యోబు అన్ని రకాల శ్రమలు పొందినప్పటికీ కూడా ఇంకెలా ఉన్నాడంట? తన యథార్థతను వదలక నిలకడగానే ఉన్నాడని దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. కనుక సాతానుడు మనందరినీ ఈ భూమి మీద అనేక రకాల కష్టాలు, అనేక రకాల బాధలు, ఇబ్బందులు పెడతాడు ఖచ్చితంగా. ఎందుకో తెలుసా? ఈ శరీరానికి కష్టం, నష్టం, బాధ వస్తే నీ ఆత్మను నువ్వే నాశనం చేసేసుకుంటావు అని సాతానుడికి తెలుసు. హల్లెలూయా. అది తెలియదు యోబులాగా మనం చెప్పాలి. సాతానుడికి ఏం తెలుసు? నిన్ను శరీరీతిగా శ్రమ పెట్టి శరీరీతిగా నిన్ను కొడితే నీ ఆత్మీయ జీవితాన్ని నీ చేతులారా నువ్వు నాశనం చేసేసుకుంటావని ఎరిగి అదే చేస్తున్నాడు. అంటే సాతానుడికి తెలిసిపోయింది, నీకు తెలుసు, కానీ ఉపయోగం ఏముంది? మనం ఇక్కడ దేవుణ్ణి నెగ్గించట్లే, దేవుణ్ణి ఓడిస్తున్నాం. అర్థమవుతుందా? ఏంటి యోబు మనలాంటి మనిషి కదా? మనలాంటి మనిషి.
అన్ని శ్రమలు కలిగినప్పుడు కూడా తను ఆ నియమములో, పరిశుద్ధత యందు, నీతి యందు, న్యాయమందు, యథార్థత యందు నిలకడగానే ఉన్నాడు యోబు. ఈరోజు నిలకడలేదు. ఎప్పుడు నీ నోటితో మంచి మాటలు మాట్లాడితే, ఎప్పుడు అపశకున మాటలు మాట్లాడుతావో తెలియదు, ఎప్పుడు విశ్వాసం వస్తుందో తెలియదు, ఎప్పుడు విశ్వాసం పోగొట్టుకుంటుందో తెలియదు. నేను చెప్తాను, గుర్తుపెట్టుకోండి, ఆయుష్ తరుగుతుంది మనందరిది, అవునా కాదా? ఆయుష్ తరుగుతున్నదా గాని నీ విశ్వాసం తరగడానికి వీలు లేదు. నీ విశ్వాసం తరగాలి. హల్లెలూయా. మన వయసు పెరుగుతుందా, ఆయుష్ తరుగుతుంది కదా, కాబట్టి నీ విశ్వాసం తరగాలి. నీలో క్రీస్తును గురించినటువంటి ప్రేమ, భయము, భక్తి, గౌరవం పెరగాలి. పెరగట్లేదు సంఘాలలో నీవే. హల్లెలూయా. సంఘాలు పెరగట్లేదు. ఎందుకు పెరగట్లేదు? ఎందుకు అలా ఉండిపోయారు? ప్రేమ లేని వారికి ఉండిపోతున్నారు సంఘాల్లోనూ. మరి ఎలా నేర్చుకుంటావు నువ్వు? ఏంటి ఎలా నేర్చుకుంటా? నన్ను చూడండి అందరూ కూడా. ఇప్పుడు నేర్చుకుంటావు? శ్రమకాలంలో నేర్పించడానికి ఎవరైనా వస్తాడా? మరి ఎప్పుడు నేర్చుకుంటావు? అందుకంటే నన్ను మొట్టమొదటి ఫెయిల్యూర్ ఏం చెప్పినా, సంఘ నియమాన్ని నువ్వు గౌరవించకపోవడం, అదే గొప్ప నష్టం. ఫస్ట్ ఫెయిల్యూర్ అదే అందరికీ. చాలా దేవుడి విషయం చెప్తున్నాను, అందరినీ లెక్క అడుగుతాడు. మీరు సంఘ నియమాన్ని ఎప్పుడైతే నువ్వు అగౌరవపరుస్తావో అది చాలా భయంకరమైనటువంటి దోషం. అది దానికోసం దేవుడి దగ్గర నువ్వు వేడుకోవాలి, పశ్చాత్తాపడాలి, బ్రతిమాలుకోవాలి. ఎందుకంటే నీకు ఒక క్రమమైన, ఇప్పుడు రక్షణ ఎందుకు ఇచ్చాడండి దేవుడు? రక్షణ ఎందుకు ఇచ్చాడు అంటే, రక్షణ పొందినటువంటి నీవు ఇగో ఒక నిలకడైనటువంటి వ్యక్తిగా చూపించడం దేవునికి ఇష్టం. అది చూపించే అవకాశం ఎత్తలేదు అందరూ కూడా. దేవుడు చూపించాలనుకుంటున్నాను నేను, అలాగా ఇవ్వట్లేదు. చాలా మంది అవకాశం ఇవ్వట్లేదు దేవునికి. ఇప్పుడు దేవుడికి అవకాశం ఇవ్వకపోతే వీళ్ళు ఎలాగ ఎత్తబడతారు? పరలోకంలో ఎత్తబడరు. ఒక విద్య నేర్చుకోవడానికి విద్యాలయం అనేది ఆ పిల్లలకి ఎంత ప్రాముఖ్యమో, అలాగే భక్తి నేర్చుకోవడానికి దేవాలయం అంత ప్రాముఖ్యం అన్నమాట. ఈ దేవాలయంలో నువ్వేం చేయాలి తెలుసా? నీ క్రమాన్ని నువ్వు నేర్చుకోవాలి, ప్రేమించడం నేర్చుకోవాలి, ప్రతిదీ నువ్వు నేర్చుకోవాలి. ప్రేమ యందు నువ్వు నిలకడ నేర్చుకోవాలి, విశ్వాసం అందు నిలకడ నేర్చుకోవాలి. ఒకసారి మళ్ళా వినండి, లేకపోతే 6,000 సంవత్సరాలు అయిపోయి రాకడ సమీపం వచ్చినా ఇంకా సంఘాల్లో క్రైస్తవులు ఎలా ఉన్నారు తెలుసా? ఇంకా తమ ఇష్టాలు పెట్టి అలాడుతూ ఉన్నారు. అంతా తమ ఇష్టమే, ఇది జరగాలన్నా తమ ఇష్టమే. అందుకే నేను చెప్తున్నాను, అనేకులు నా జీవితంలో వాళ్ళ ఇష్టాలు నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేసేవారు ఉండరు. నేను చెప్పాను ముందే, ఉండనివ్వడు దేవుడు మిమ్మల్ని, నాతో ఉండనివ్వడు. నేను నా ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి లేను, దేవుని ఇష్టాన్ని నెరవేర్చడానికి నేను ఉన్నాను. మీరు జాగ్రత్తగా ఉండాలి. మీ ఇష్టం నెరవేర్చుకోవాలనుకుంటే మీరు ఇంకో చోటు చూసుకోండి. ఉండనివ్వడు దేవుడు, మీ వల్ల కాదు, ఉండలేరు అని చెప్పాను నేను అందరికీ కూడా. ప్రాణం పోయే వరకు వదలమన్నారు చాలా మంది. ఏమన్నారు? ప్రాణం పోయే వరకు. ప్రాణం పోయే వరకు వదలనన్నప్పుడు నీలో ఈ నిలకడ తత్వం, క్రమం ఉండాలి నీలో. హల్లెలూయా. దేవుడు గద్దిస్తాడు, నిలకడ ఉంటుందో లేదో చూస్తాడు. ఒకటి ప్రేమించిన వాడు అందరూ మామూలుగా ఉంటారండి. ప్రేమ కాకుండా అప్పుడు గద్దింపు వచ్చింది, ఆ గద్దింపులో కూడా రియాక్షన్ ఎలా ఉంటుందో దేవుడు చూస్తాడు లేదా? ఇప్పుడు యాకోబుని కొట్టాడు మాట, మామూలుగా కొట్టలేదు. కొట్టినా సరే యాకోబు ఏమంటున్నాడు? నేను వదలగా వదలను అంటున్నాడు అంతే. దేవుడు ఒకటే ఉండదండి. దేవుడు గద్దిస్తాడు, ప్రేమిస్తాడు, క్షమిస్తాడు, అన్ని చేస్తాడు దేవుడు. దేవుడు మాట పట్టి నువ్వు ఎలా ఉంటావో చూస్తాడట. దేవుడే చెప్తున్నాడు. చూడండి, ఇర్మీయా గ్రంథంలోనికి రండి. చాలా ఇది ఒక జటిలమైనటువంటి అంశం మాట. ఇర్మీయా గ్రంథము 33వ అధ్యాయము. త్వరగా మనకి పుస్తకాల్లో స్క్రిప్ట్లు ఉన్నావు కదా, మరి అందుకే ఆలస్యం అవుతుంది. హల్లెలూయా. అందుకే మీకు ఆ ప్రత్యక్షత కలిగితే మంచిది సేవకుడికి. 33వ అధ్యాయం 26 వచ్చిన లాస్ట్ వచ్చింది. త్వరగా 25 నుంచి చదవండి. 25 నుంచి. యెహోవా మాట సెలవిచ్చుచు ఉన్నాడు. యెహోవా ఈ మాట సెలవిచ్చుచు ఉన్నాడు. 33:25. పగటను గూర్చి రాత్రిని గూర్చి నేను చేసిన నిబంధన నిలకడగా ఉండని ఎడల. చూడండి, పగల కోసం రాత్రి కోసం దేవుడు ఒక నిబంధన చేశాడంట. అది నిలకడగా ఉండకపోతే ఏమవుతుందో చెప్తున్నాడు. భూమి ఆకాశాలు గూర్చిన విధులను నియమించి వాడను నేను కాని ఎడల అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల సంతానమును ఏలుటకు అతని సంతాన సంబంధి అయిన ఏలికను ఏర్పరచుకొనక నేను యాకోబు సంతపు వాడగు నా సేవకుడైన దావీదు సంతానమును విసర్జింతును. నిశ్చయముగా నేను వారి ఎడల జాలిపడి చెల్లో నుండి వారిని
రప్పించదు. అంటే దేవుడు ఏం చెప్తాడు, రాత్రికి పగటికి నేను ఎలాంటి నిబంధన చేశానో నిలకడగా ఉండడానికి, ఈ భూమి ఆకాశం నేను ఎలాగైతే నడిపిస్తున్నానో, నా మాట అలా ఉండకపోతే నేను అబ్రాహాం, ఇస్సాకు, యాకోబులకి ఇచ్చినటువంటి వాగ్దానం చివరికి నా దావీదుని నేను అందరిని విసర్జించేస్తాను అంటున్నాడు. దావీదు సంతానంలోంచి వచ్చాడు దేవుడు, అలాగే ఎలా చేస్తాడో చేయడు మాట. అంటే నా మాట తప్పితే ఇగో ఇంత నష్టం కలుగుతుంది, ఇదంతా అబద్ధమైపోతుంది, అప్పుడు నేను చేసినవన్నీ జరగదు, ఇంపాసిబుల్, అలా జరగడానికి వీల్లేదు అన్నాడు. ఇంకా దీని గురించి అంత ఎక్స్ప్లెనేషన్ కాకుండా ఒక షార్ట్ వర్డ్ చెప్పి ముగించేస్తాను, ఎందుకంటే మన కాన్సెప్ట్ వేరే. అందుకని కొన్నిసార్లు అంశమైన దాని కొరకు నొక్కి ఆగుతాం, కొన్నిసార్లు వదిలేసి వెళ్ళిపోతాం. ఆ వదిలేసి వెళ్ళిపోయినప్పుడు నువ్వు అక్కడ ఆగాలని అర్థం, అందుకని నిన్ను వదిలేసేమని కాదు అర్థం. నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత సేవకుడు ఏ అయితే వదిలేశాడో అక్కడ ఉన్నటువంటి సంగతులను దేవా నాకు తెలియపరచు, నేర్పించని చేసుకోవాలి. అలా పెంచబడ్డాను నేను. ఇర్మియా గ్రంథం 44వ అధ్యాయము, ఇర్మియా గ్రంథం 44వ అధ్యాయము 28వ వచనం. ఖడ్గము తప్పించుకున్నవారు కొద్ది మంది ఐగుప్తు దేశములో నుండి యోధా దేశంలో తిరిగి వచ్చేదరు. అప్పుడు ఐగుప్తు దేశంలో కాపరముండటకు వెళ్ళిన యోధా వారిలో అమ్మ వదిలేశారు. అది యోధా వారిలో శేషం. మీరు ముక్కలుగా కలిపి చదివితే మొత్తం ఆ మీనింగ్ అంతా పాడైపోతుంది. బైబిల్ చదివే విధానం కూడా ఒకటి చూద్దాం, ఒకసారి ఆగండి, కంగారు పడకండి. అక్కడ ఏం చెప్తుందంటే, నేను చదువుతున్నాను, ఐగుప్తు దేశంలో కాపరముండటకు వెళ్ళిన యోధా వారిలో. కాపరముండడానికి ఒక గోత్రం వెళ్ళింది, యోధా గోత్రం. వింటున్నారా? వెళ్ళినటువంటి వారిలో శేషం అంటే బోల్ మంది వెళ్ళారండి, కొంతమంది మిగిలారు, మిగిలింది శేషం అట్ట. అర్థమవుతుందా? హల్లెలూయా. శేషం అంటే మొత్తం అంతా తీసేగా ఉన్నదని అర్థం. ఆ మిగిలిన వారిలో శేషం అంటే ఇప్పుడు మీరు ఆ మొక్కను అందులో యాడ్ చేస్తే ఏం అర్థం అవుతుంది, మీనింగ్ మొత్తం మారిపోద్ది. ఆ మిగిలిన వారిలో ఇప్పుడు ఏమవుతుందంట, ఈ శేషము మిగిలినటువంటి జనుల్లో ఇప్పుడు చెప్తున్నాడు దేవుడు, ఎవరి మాట నిలకడగా ఉండనో. ఎంత బాగా చెప్తున్నాడు చూడండి దేవుడు. ఎవరిలో అయితే శేషం ఉన్నారో ఆ ఉన్న వారిలో ఎవరి మాట నిలకడగా ఉండునో నాదో తమదో అని తెలుసుకుందరు. దేవుడే అంటున్నాడు. ఐగుప్తు దేశానికి వెళ్ళారు, వీళ్ళందరూ అక్కడ ఉన్నారు, మిగిలినటువంటి వారిలో శేషం కొంతమంది ఉన్నారు. ఇప్పుడు నేను చెప్పినటువంటి మాట అవునన్నది నాదో తమదో, ఎవరి మాట నిలకడగా ఉంటది అంటున్నాడు దేవుడు. ఎవరి మాట ఉంటది చూసుకోండి. ఆ మిగిలినటువంటి వాళ్ళ నాదో తమదో నిలకడ అంటున్నాడు దేవుడు. అంటే ఆయన మాట అంత రూఢైనటువంటి మాట. ఏంటో ఒక మాట చెప్తున్నాను, ఈ భూమి మీద బైబిల్ లేకపోతే భక్తులు బ్రతికిండే వారు కాదు అసలు, అన్న ఎప్పుడూ చచ్చిపోవద్దు. ఇంకెందుకంటే శ్రమ వచ్చినందుకు కాదు చచ్చిపోతా, వాళ్ళకి దేవుని మాట దొరకక చచ్చిపోతారు. హల్లెలూయా. మరి బతుకున్న వాళ్ళందరూ దేని వాళ్ళు బతికారు? సమస్యలు తీరేనా? సమస్యలు తీరేని కాదు వాళ్ళు బ్రతుకుతా. ఆ సమస్యలలో దేవుడు నిలకడ కలిగిన దేవుని మాట వారికి దొరికింది కనుక వారు బ్రతికారు. అర్థమవుతుందా? హల్లెలూయా. అదే అంటున్నాను, ఈరోజు నిలకడ కలిగినటువంటి భక్తి లేదు. వైఫై ఆగిపోయిందా? స్తోత్రం. హల్లెలూయా. అంత నిలకడగలిగినటువంటి దేవుని మాటను దేవుడు మనకి ఇస్తున్నాడు. ఎందుకంటే నీవు ఈ భూమి మీద పొందినటువంటి రక్షణలో నీ జీవితంలో చూడాలలాగా యోబులాగా కొన్ని శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు. యోబులాగా కాదు, యోబులో దశంభాగం, ఆ దశంభాగులు ఇంకో దశంభాగం అనుకోండి. కొంచెమైనా మనకు వచ్చినప్పుడు మనము నిలకడను పోగొట్టుకోకూడదు. అది విశ్వాసమైనా సరే, అది ప్రేమైనా సరే, అది ప్రార్థన అయినా సరే, అది ఇంకోటైనా సరే, ఏదైనా సరే ఆ నిలకడను పోగొట్టుకోకూడదు అంట. నేను చెప్తున్నాను, ఇప్పుడు దేవుని సన్నిధికి వచ్చేటువంటి విధానాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఉందా నిలకడ నీకు? సంగముతో ఆత్మ చెప్పుచున్నటువంటి మాట చెవుగలవాడు వినును గాక. ఉందా? దేవుని మందిరానికి వచ్చేటువంటి నిలకడ ఉందా నీకు? అంటే దేవుడు చూస్తాడండి. మరి ఆయన మాట అవునంటున్నాడో కాదంటున్నాడో నీకు తెలియాలి. దేవుని మాట నిన్ను తప్పుపడుతున్నావా ఏంటో తెలియాలి. ఆయనకి చూస్తాడు ఈ విధంగానే. యోబు అంత శ్రమల కాలంలో ఆయన నిలకడను పొందుకున్నాడు, కాపాడుకోగలిగాడు. ఇంకొక సంగతి చెప్పి నేను ముగించేస్తాను. నేను ఎక్కువ విషయాలు ఏం చెప్పలేదు మీకు,
కానీ క్రమమైనటువంటి భక్తి కోసమే నేను చెప్పాను. చివరిగా రూతు దగ్గరకు రండి ఒకసారి. రూతు గ్రంథము 2వ అధ్యాయము. రూతు గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం త్వరగా. అప్పుడు బోయేజు రూతుతో, నా కుమారి, నా మాట వినుము. బోయాజు రూతు కోసం చెప్తున్నాడు. రూతు అప్పటికే భర్తను పోగొట్టుకుని మూడు బారినటువంటి తన అత్త నీడలో అత్తను తనే చూసుకుంటున్నటువంటి పరిస్థితి. చాలా భయంకరమైనటువంటి వేదనకరమైనటువంటి స్థితి. వారికి ఏ దిక్కు లేదు మాట. అటువంటి పరిస్థితుల్లో రూతుకి ఒక ధైర్యముతో కూడినటువంటి మాట ఏంటంటే, ఎక్కడికి నువ్వు వెళ్ళొద్దు, నా పనికతుల దగ్గర నిలకడగా ఉండు అంటున్నాడు. నేను చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. చాలా మంది పెద్దలను చూస్తే వాళ్ళ సంఘాలు ఎక్కువ గడిపేవారు. వాళ్ళు ఇప్పుడు సంఘాల కంటే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. నేను చాలా మందిని ఎరుగుతున్నాను, మా ఊర్లోనూ కూడా ఎరుగుతున్నాను. చాలా మంది ఎక్కువగా సంఘాలలో గడపడానికి ఇష్టపడతారు. ఒకవేళ నడిపించేటువంటి వాడు నాడువినోడు తెరవైనోడు కాకపోవచ్చు, కానీ సంఘంలో ఉన్నది జయము కలిగినటువంటి దేవుడు. అంటే వాళ్ళ నిలకడతనాన్ని గూర్చి వాళ్ళకి ఉన్నటువంటి దాని అంటే కొన్ని ప్రత్యక్షతలు లేవు వాళ్ళకి. పాపం ఏంటంటే ఉన్నటువంటి వ్యక్తిని పెట్టి అది నేను పొందుకోవాలి, ఈ ప్రత్యక్ష వరకు ప్రార్థన చేయాలని తెలియదు వాళ్ళకి పాపం. కానీ వాళ్ళు తెలిసినంత కునంతలోనే వాళ్ళు అలా ఉండిపోయారు. కనీసం దాని తగినటువంటి బహుమానం అయినా వాళ్ళు పొందుకుంటారు అన్నమాట. హల్లెలూయా. ఉన్నారు, ఎక్కువగా గడిపారు అన్నమాట. అవకాశం ఉంటే ఖాళీగా ఉంటే నువ్వు అక్కడెక్కడ టైం వేస్ట్ చేసుకోవడం కాదు. చెప్తున్నాను, ఈ మధ్యకాలంలో అనేక సార్లు కుదిరితే సాధ్యమైనంత వరకు సంఘంలోకి వచ్చి ఉపవాసాన్ని ప్రార్థన చేసుకుంటావో, మందిరాల్లోకి వచ్చి ప్రార్థన చేసుకుంటారో చేసుకోండి. ఒక నియమాన్ని నేర్చుకోండి. అంతేగాని గుర్తొచ్చినప్పుడు ఎప్పుడో సంఘానికి కాదు, దానివల్ల ఉపయోగం ఏమి ఉండదు. అందరికంటే చాలా ఘోరమైనటువంటి నష్టాన్ని పొందుతున్నారు మనం. హల్లెలూయా. పనికెత్తల దగ్గర నిలకడగా ఉండు, సంఘ సహవాసంలో నిలకడగా ఉండు. ఇప్పుడు బోయాజు రూతుతో చెప్పినటువంటి మాటలన్నీ ఆధ్యాత్మిక చేస్తే ఇంకా చాలా ఎక్కడికో వెళ్ళాలి. కనుక చాలా టూకీగా నేను ముగించడానికి ఇష్టపడుతున్నాను. అదే 2వ అధ్యాయం రూతు గ్రంథం మళ్ళా 21వ వచనం చదవండి ఒకసారి. అంతేకాదు, అతడు నన్ను చూచి తనకు కలిగిన పంట కోత అంతయు ముగించు వరకు తన పని వారి యొద్ద నిలకడగా ఉండమని నాతో చెప్పినను. ఒక మాట చూడండి, రూతు తన పని చేసుకుంటుంది, ఒక చోటకి వెళ్ళింది. అక్కడ యజమానులు చూసి, అమ్మ రూతు, నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడే నా పనికల దగ్గర నిలకడగా ఉండమని చెప్పాడు. ఇప్పుడు రూతు అదే మాట ఏం చేస్తుందంటే తన అత్త దగ్గరికి వెళ్ళి, అత్తమ్మా నేను అక్కడికి వెళ్ళాను కదా, యజమానుడు అత్త ఇలా అన్నాడు, పనికెత్తుల దగ్గర నిలకడగా ఉండమన్నాడు అని చెప్పింది. అంటే ఆయనకి చెప్పిన ఆమెకు చెప్పిన మాటను ఇక్కడ తన అత్తగారికి వచ్చి నిలకడగా ఉండమన్నాడు అని చెప్పింది. ఇది చాలా అద్భుతమైన పాఠం, చాలా వండర్ఫుల్ మాట రూత్ యొక్క జీవితం. అంటే తను అన్ని కష్టాలు ఎదుర్కొంది తన జీవితంలో, కానీ తన నిలకడైనటువంటి భక్తి చూపెడుతుంది. అదే అధ్యాయంలో లాస్ట్ వచనం, కాబట్టి ఎవల కోతయు గోధుమల కోతయు ముగియ వరకు ఆమె ఏరుకొనుచు బోయేజు పనికెత్తెల యొద్ద నిలకడగా ఉండి తన అత్త ఇంట నివసించెను. హల్లెలూయా. అమ్మ వింటున్నారా? నిద్ర వస్తుందా? ఇప్పుడు ఒక మాట చూడండి, ఈ రూతులో 3 పాఠాలు మన భక్తికి చాలా చాలా అవసరం. ఇప్పుడు ఒక దైవజనుడిగా దేవుడు నాతో చెప్పినటువంటి మాట మీకు చెప్తూ ఏమన్నాను, మీరు నిలకడ కలిగినటువంటి భక్తి చేయకపోతే నష్టపోతారు. నిలకడ కలిగిన భక్తి చేయకపోతే మిమ్మల్ని మీరు రక్షించుకోలేరు. ఈ భయంకరమైన, అందుకే ప్రసంగ ప్రారంభంలో చెప్పాను, ఇప్పుడే గ్యాస్ కొరత 2 యుద్ధాలకు వచ్చింది, మొత్తం అన్ని కొరత రాబోతుంది, త్వరలో అన్ని కొరత రాబోతుంది. అప్పుడు ఎలా పరిస్థితి అంటే నిలకడే చెప్పాను. కాబట్టి ఏం చెప్పాను, నిలకడ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను. రాలేనటువంటి వారు ఉంటారు. ఏం చెప్పాడు పాస్టర్ గారు అని అంటే, మనం చేస్తున్నటువంటి భక్తి నిలకడ లేనటువంటి భక్తి చేస్తున్నాం, దానివల్ల చాలా నష్టపోతామంట. కాబట్టి దైవజనుడు నిలకడ కలిగినటువంటి భక్తి చేయమన్నాడు. అంటే విశ్వాసంలో నిలకడగా ఉండాలంట, ప్రేమలో నిలకడగా ఉండాలంట, దేవుని మందిరానికి వెళ్ళడంలో నిలకడలో ఉండాలంట. ఈ సంఘం ఇలా చెప్పాడు అని ఇంకొకరికి చెప్తాం మనం. అయిపోయిందా? ఒకరు చెప్పారు, నువ్వు విన్నా వెళ్ళిందాన్ని ఇంకొకరికి నువ్వు చెప్పావు. ఇది రూతులో మొదటి 2 స్టెప్లు. ఓకే, ఇప్పుడు 3వది ఏం చేసిందంటే రూతు ఆ పని ముగియు వరకు కూడా, ఆ కోతకాలం ముగియు వరకు కూడా ఏం చేసిందంట, నిలకడగానే ఉన్నది అట. ఈ పని చేయాలి మనం అందరం.
దేవుడు చెప్పేశాడు, వినేసం, అయిపోయింది. పాటించే వాళ్ళు కావాలి సంఘానికి. ఇది లేదు మాట. ఇక్కడికి వచ్చేసరికి మొత్తం సంఘాల్లో మొత్తం ఫట్ 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 లేదు మాట. అంటే ఈ విధంగా అనేకులు, దేవుడు చెప్పండి, ఎవరికి ఆశీర్వాదం ఇవ్వలేదు దేవుడు. ఇప్పుడు రూతు చక్కటి సమృద్ధి కలిగి, ఆ తర్వాత రూతు వంశం ఎంత అభివృద్ధి పొందిందో. రూతు మనవడు. దావీదు యొక్క తండ్రి యెష్షే రూతుకి మనవడు. రూతు సొంత మనవడు, దావీదు తండ్రి మును మనవడు మాట దావీదు. ఆ వంశంలోంచి యేసుప్రభువు వారు వచ్చాడు. ఇప్పుడు రూతు ఎంత భాగ్యాన్ని, ఎంత గొప్ప ఖ్యాతిని పొందుకుంది. ఎందుకు పొందుకుంది ఎంత ఆశీర్వాదం? తన జీవితంలో ఉన్న నిలకడ. ఒక మాట చెప్తున్నాను, అసలు నిలకడగా ఉండే అవకాశం ఉందా రూతుకి? భర్త చనిపోయాడు, యవ్వనస్తురాలు, చాలా యవ్వన ప్రాయములో ఉన్నది. భర్త చనిపోయాడు, పైగా అత్త దగ్గర ఉండాలంటే పోనీ అత్తకు పోలు ఆస్తుంది, అత్తతో ఉందాం అనుకోవడానికి ఆస్తుంది, తినడానికి లేదు అక్కడ నయోమికి. మళ్ళీ ఆమెని ఈమె పోషించాలి. ఇప్పుడు ఏమన్నా అత్తగారితో మాట్లాడడం అంటే అయ్యి బాబోయ్ మామూలు కాదు. ఇంకా అదండి సమస్య లేదు. ఇంకా అత్తగారితో పలకర ఏమైపోయిందండి? అత్తమ్మ ఒక మాట పలకరిస్తేనే మరొక అమ్మ అత్త. ఆడపిల్లకి మరొక అమ్మ అత్త. నువ్వు చూపించవలసిన ప్రేమ చూపించు, నువ్వు చేయవలసినటువంటి పని చేయండి. దాన్ని పోగొట్టుకుంటే వాళ్ళు దౌర్భాగ్యులు, వాళ్ళు ఎవరైనా సరే. హల్లెలూయా. నువ్వు చూపించవలసిన క్రమము, ప్రేమ, మాదిరి నువ్వు చూపించాలి. దాన్ని పోగొట్టుకుంటే వాళ్ళు దౌర్భాగ్యులు అంతే. ఇప్పుడు వాళ్ళు దౌర్భాగ్యంలో భాగ్యవంతులు నువ్వు చెప్పాలి కదా, ఫస్ట్ నువ్వు ఉండాలి కదా. అవునా కదా? నువ్వు చూపించాలి కదా. మీ అమ్మనైతే అలాగ ఉంటావా? మీ అమ్మ దగ్గర అయితే అలాగే ఉంటావా? ఆమె వినకపోయినా ఆమె ఇంకోటి అనుకున్నా, నా ఇంటికి రావద్దేను అని అమ్మ అన్న సరే మళ్ళీ ఆ ఇంటికి వెళ్తాడు. కానీ అత్తమ్మ కొంత మాట అన్నదనుకో, చిన్న తేడా వచ్చిందనుకో మామ. అందుకంటున్నాను, ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు చూపించవలసిన ప్రేమ చూపించు, నువ్వు చేయవలసినటువంటి నియమం చెయ్యి, నీ క్రమం చూపించు. చూపించిన నాడు కూడా పోగొట్టుకుంటే వాళ్ళు మూర్ఖుల లిస్టులోకి వెళ్ళిపోతారు. అర్థమవుతుందా? నువ్వు భాగ్యవంతురాలు అవుతావు, వాళ్ళు భాగ్యాన్ని పోగొట్టుకున్న అవుతారు. ముందు చూపించాలి కదా. అందుకే ముందు నీ ధర్మంగా నువ్వు చూపించు. అది పోగొట్టుకుంటే మూర్ఖులు. నువ్వు అంత ప్రేమ చూపించి అంత దగ్గర చూసినా నువ్వు అంటే అన్నారనుకో, ఆ మూత అలా వంకరగా ఎట్టేస్తాడు ఆయన. తర్వాత నువ్వెందుకు ఎట్టేద్దాం అనుకుంటావు? నువ్వు ఎట్టక ఆయన ఎడతాడు. ఆయన ఎడితే కేసు ఉండదు, నువ్వు ఎడితే కేసు. హల్లెలూయా. చెప్పు, నువ్వు ఎడతావా ఆయన ఎట్టలా? కోలకనంతే నీ ధర్మముగా అడుగుతాడు. అమ్మా నువ్వు నీ ప్రేమను, నీ ధర్మాన్ని నువ్వు చూపావా అని అడుగుతాడు. మరి ఆయన అడుగుతాడని తెలిసినప్పుడు నువ్వు చూపించాలా లేదా? పాస్టర్ గారు అలాగే చెప్తాడు అంటే అలాగే ఉంటుంది. అక్కడ కొలత లెక్క వడ్డీతో సహా తీర్చేస్తాడు ఆయన. కాబట్టి రూతు ఎక్కడుంది? నిలకడగా తోడుకోలే హ్యాపీగా వార్ప ముద్దెట్టుకుని వెళ్ళిపోయింది. అడ్రస్ లేదు, తనకి ఉండదు. సంఘ నియమాన్ని ఉల్లంఘించి గౌరవించకుండా తృణీకరించిన వాళ్ళని, భక్తులు తమకు నచ్చినట్లుగా చేసుకునే వాళ్ళకి అడ్రస్ ఉండదు. శ్రమల కాలంలో అడ్రస్ ఉండదు అప్పుడు. హల్లెలూయా. నేను చెప్తున్నాను, కోడి తన రెక్కల చాటున తన పిల్లలను కాపాడినట్లుగా ఒక సేవకుడిగా సాధ్యమనంత వరకు నా ఉపవాసాలతోనూ కన్నీళ్లతోనూ అవసరమైనప్పుడు నా ఆరోగ్యము క్షీణించిపోతూ ఉన్నా సరే సంఘాన్ని నా మట్టుకు నేను దేవుడిచ్చినటువంటి నియమ చొప్పున చాలా జ్ఞానయుక్తముతో కాపాడుకుంటూ ఉన్నాను. హల్లెలూయా. అలా కాపాడుతున్నాడు గనుక నేను కాపాడబడాలి, పెంచబడాలి అనేటువంటి నియమము నీకు లేకపోతే నన్ను లెక్కడవుడు దేవుడు. అర్థమవుతుందా? ఇంకా నీ మట్టుకు నువ్వే అలా ఆలోచించుకుంటే ఎలా చెప్పండి? నీ మట్టుకు నువ్వు అంటే ఎలా ఆలోచించుకోడు? ఒక నియమం ఉండాలా. అవసరం పెట్టో మాట చెప్తున్నాను. నేను ఒకసారి నాకు ఇష్టమైనటువంటి భోజనం ఆరోగ్యం బాగాలేదు, అవసరం పెట్టి చెప్తున్నాను. సంఘ నియమం ఏంటో చెప్తున్నాను. ఆరోగ్యం బాగాలేదు, నాకు ఫలానా తినాలనిపిస్తుంది. ఫలానా తినాలనిపించినప్పుడు తిన్నాను నేను పూనుకుంటే ఎవరికి ఎట్లైన వాళ్ళు ఏం చేశారో తెలియదు, మొత్తం తినవలసినటువంటి దాన్ని పాడు చేసేసారు కావాలని. అంటే పాపమా కదా? అంటే నాకు తెలియకపోవచ్చు ఎవరు పాడు చేశారు, నాయనకి తెలుస్తుంది లేదా? అంటే సంఘానికి వచ్చేది దేనికండి? మనిషి మీద ఉన్నాను ఒక సేవకుడు, కానీ ఆరోగ్యం బాగాలేదు, నాకు ఏదో తినాలనిపిస్తుంది అన్నమాట. అది నాకు తినడానికి పూనుకున్నా. అయితే ఈలోగా దాన్ని ఎవరు పాడు చేసేసారో తెలియదు. తినే దాంట్లో మొత్తం ఉప్పు అంతా అందులో వేసేసారు. అసలు తినేది ఎవరు తింటారు చెప్పినమాట? సేవకుడే కదా. ఇప్పుడు సేవకుడు తినేటువంటి దాన్ని పాడు చేయడం మంచిదేనది అసలు.
అందులోనూ నన్ను బతిమాలు ఎడతారు చాలా మంది. అలాంటిది నేను నోరు తెరిచి ప్రిపేర్ చేయించుకున్నాను నేను తినడానికి. అర్థమవుతుందా? అటువంటి దాన్ని కావాలని భయంకరంగా నాశనం చేసేసారు. అంటే చెప్పండి, అది ఘోరమైన పాపం కాదా? అప్పుడు తినేది అది, దానికి ఏం పోదు కదా. కానీ ఆ పాపము ఆ శిక్ష పొందుకోరా? నేను చెప్తున్న సంగమా, గుర్తుపెట్టుకోండి, సేవకుడు ఏదైనా నీకు పని అప్పగించాడా, నీ వల్ల అవుతుంది అనుకో, చేయి, తప్పలేదు. ప్రేమతో, సంతోషంగా, ఇష్టముతో చేయి. నీ వల్ల కాదనుకో, తప్పుకో, పర్లేదు. ఇంకొకరు చేయి. నేను చేయలేని దాన్ని ఇంకొకరు చేస్తున్నారా చూడు, నీ పని కాదు, అక్కడ అయిపోయింది. నువ్వు తప్పుకోవాలి అక్కడ, ఇంకంతే. నేను అదే చెప్తున్నాను, నేర్చుకోలేదు సంఘాల్లో సరిగ్గానే. ఇంకా చెప్పాలని చెప్తాను, మన సంఘాల్లో పరిచర్య చేయడం రాదు చాలా మందికి. బయట సంఘాలను చూసి నేర్చుకోలే విషయంలో నేను చెప్తున్నాను. బయట సంఘాలను చూసి నేర్చుకోవాలి పరిచర్య. సంఘంలో రాదు, నేను చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి, రాదు. ఖచ్చితంగా చెప్తున్నాను, రాదు అసలు. బయట సంఘంలో నేను చూస్తాను. నేను అనేక సార్లకి వెళ్తాను, నా లేదు ఇచ్చేది తినుకుని వచ్చాను నేను. వాళ్ళ నియమం, వాళ్ళ క్రమం. మేము మొన్న పోలవరం ప్రాజెక్ట్ ఉంది కదా, ఆ పక్క ఊరు వెళ్ళాం. ఒక ఊరు పిల్లలు, చిన్న పిల్లలు, సండే స్కూల్ పిల్లలు, వాళ్ళు చేస్తున్నారు పరిచర్య. భోజనాలు మాకు వాళ్ళు పెడుతున్నారు. భోజనాలు సండే స్కూల్ పిల్లలు అండి, చిన్న చిన్న పిల్లలు. అక్కడికి వచ్చిన వాళ్ళు అందరికీ భోజనం వాళ్ళు ప్లేట్లు అట్టుకెళ్ళి వాళ్ళకి ఇస్తున్నారు. మొత్తానికి నేర్పించండి పిల్లలకి. అత్త వచ్చింది తిట్టు, అత్తని తిట్టు, తడకొట్టు, పిల్లెక్కడే అడుగు, ఇవి నేర్పించండి. బాగా తీసుకెళ్ళిపోతాడు రేపు పొద్దుట ఏకంగా నాడు. అర్థమవుతుందా? ఇప్పుడు ట్రైనింగ్ ఇచ్చేవాడు తీసుకుని వెళ్ళిపోతాడు అన్నమాట. ఒక్కరిద్దరిని ఎంతమంది చూడు, అంతమంది తీసుకెళ్ళిపోతాడు. ఆ పనులు చేయకండి, నేర్పించండి. సేవకుడు వచ్చాడు, ప్రైజ్లో చెప్పాలి, నేర్పించండి. పెరిగిన వాళ్ళకి నేర్పించండి. పెద్దవారితో గౌరవించాలి. క్రమాన్ని, ఒక విధానం నేర్పించాలి. భక్తి ఊరికినే వచ్చేది. ఏం చేస్తున్నారండి భక్తి? చాలా మంది భయం లేని భక్తి, క్రమం లేనటువంటి భక్తి, వాళ్ళకి ఇష్టాలు, వాళ్ళకి నచ్చినట్లుగా. ఇది కాదు కరెక్ట్గానే. నేను ఉంటానండి, చెప్తున్నాను. సపోజ్ నా పరిధిలో నేను ఏంటంటే, నాకు ఏదైనా చెప్పారా, నేనేమని ప్రార్థన చేసుకుంటానంటే, ప్రభువా, నన్ను నమ్మి నాకు ఒక పని అప్పగించారు, అది నష్టం లేకుండా, శక్తి లోపం లేకుండా, అది ఎప్పుడు చేయాలి అప్పుడు చేసేయాలంతే. నేను అలా ప్రార్థన చేసుకుంటాను. హల్లెలూయా. అర్థమవుతుందా? దూరం కూడా పంపించేవారు, చెన్నై పంపించారు, ఇంకో చోట, ఎక్కడైనా సరే, ఏదైనా సరే, శక్తి లోపం లేకుండా, నష్టం కాకుండా, అది దానికి నేను మేలు చేయాలి తప్ప కీడు చేయకూడదు. చాలా చెప్తున్నాను. నాతోటి ఒక్కొక్కరు మామూలు ఆటలు ఆడుకోలేదండి, ఎన్నో ఆటలాడుకుండగా మిగిలిపోయాను. నేను ఇలాగ ఆటలాడుకుండలాగా మిగిలిపోయాను. చివరికి నన్ను తీసుకున్నాడు ఆయన. అర్థమవుతుందా? నేను ఎప్పుడు చెప్తున్నాను, భౌతికంగా ఎన్నో కష్టాలు వస్తాయి. నేను ఎందుకు ఇప్పుడు ఎవరి కోసమో ఎవరినో బ్యాట్ చేసి తప్పట్టాలని చెప్పట్లేదు. ఎన్నో ఆటలు ఆడిపించుకున్నాను అందరి చేతనే. అర్థమవుతుందా? లాలన పాలన నాకు కరువైపోయింది. బాల్యం నుండి హాస్పిటల్లే నాకు లాలన పాలన అయిపోయింది. ఆ సూదులే నాకు గిలిగిచ్చేలాగా, సౌండ్ లాగా వినిపించే, అంతే. ఇంకా ఆ లాలన పాలన నా జీవితంలో నాకు దొరకలేదండి. అర్థం చేసుకోవాలి, అందరిలాగా అవ్వలేదు నా జీవితం. భయంకరమైనటువంటి జీవితంలోనికి వెళ్ళిపోయాను. అందుకే ఈరోజు నేను చిన్నవాడిని అయిపోయిన, అనేకుని లాలిస్తున్నాను, పాలిస్తున్నాను. దేవుని ప్రేమను చూపించి నేను లోకమైపోతానని కాదు, ఆయన లోకమైపోకూడదు నీ జీవితంలో. ఆయన సన్నిధిలో నువ్వు నిలకడను పోగొట్టుకోకూడదని అందరికీ సాధ్యమైనంత వరకు ఆ ప్రేమను చూపించుకుంటూ వెళ్ళిపోయాను. కొంతమంది వినరు, దైవజనుల మాట వినరు, గౌరవించరు, లోబడరు, తమ నచ్చినట్లుగా, తమకు ఇష్టం వచ్చినట్లుగా, తమకు తోచినట్లుగా ఉంటారు. మంచిది కాదండి. సంఘంలో ఒక్కొక్కరు నిలకడైన ప్రేమ కలిగినే ఉండు. ఒకవేళ తెలుసో తెలియక నీ సహోదరులు ఎవరైనా నీ పట్ల చిన్న తప్పు చేశారు, అప్పుడు ఈ ప్రేమ చేత వాళ్ళని శిక్షించలేవు, నువ్వు క్షమించేస్తావు ఈజీగానే. మీరు ఎవరినన్నా నేను అడుగుతున్న చెట్టుకేసి, జోసఫ్ ఎప్పుడైనా మిమ్మల్ని క్షమించాడు, మీరు తప్పు చేసినాడు అని అడగండి. ఎవరు క్షమించలేదని ఒక్కరు కూడా లేరు నా లైఫ్లో. ఇది ఏ సేవకుడికి కూడా సాధ్యం కాదు ఇలా చెప్పడం. అర్థమవుతుందా? అందరికీ చెప్పడం సాధ్యం కాదు. అందుకంటున్నాను, మనుషులకి అసాధ్యమే కానీ దేవునితో ఉంటే సమస్తమో సాధ్యమే. సాధ్యమే. అల్లా తప్ప ఏమీ భక్తి చేయలేదు అసలు. హాస్పిటల్లో మనుషుల మీద ఉంటేనే భక్తి చేశారు. హల్లెలూయా. భక్తి చేయడానికి చాలా విశాలత పేసుంది. చక్కగా ఏంటి ప్రే చేసుకోవడానికి విశాలత ఇప్పటికీ కూడా లేదు నాకు. అలాగా ప్రే చేసుకోవడం పీస్ఫుల్ గాని ఆ పిల్లకాయ వచ్చి మేడకే ఎక్కుతుంది అన్నమాట. హల్లెలూయా. నిలకడ సాధించాలండి. శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి. ఈ నిలకడగా ఉన్న వారి కొరకే రాబోతున్నాడు అయినా. అర్థమవుతుందా? రూతు తన జీవితంలో ఆయన చెప్పాడట, పనికర్ల దగ్గర నిలకడగా ఉండమ్మా అని. అత్తమ్మా ఆయన ఇలా అన్నాడని నిలకడ కోసం చెప్పింది. ఇప్పుడు మూడోది ఏం చేసింది? లాస్ట్ని
అయ్యేంత వరకు కూడా నిలకడగానే ఉంది, సంపూర్ణ ఆశీర్వాదం పొందింది. నేను చెప్తున్నాను, వాళ్ళు పట్టించుకోలేదు, వీళ్ళు పట్టించుకోలేదు, నాకు విలువ లేదు, నాకు గౌరవం లేదు, నన్ను పట్టించుకోలేదని బాధపడుతున్నావా? ఒకటే మాట, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు కదా, ఆయన మాటకు నువ్వు నిలకడగా ఉండు, ఆయన సన్నిధికి నిలకడగా ఉండు. నీ ఆశీర్వాదాన్ని ఎవడు ఆపగలడు? శక్తులు వ్యక్తుల అందరు కలిసి వచ్చిన దేవుడు నీకు ఇవ్వాల్సిన ఆశీర్వాదాన్ని ఎవరో ఆపలేరు. అందుకని యోగు ఆ నిలకడలో అలాగే ఉంటే ఆశీర్వాదం పొందేస్తాడని భార్యను ప్రేరేపించి యోగు మీద గుసుకెళ్ళిపోయాడు. స్నేహితులను ప్రేరేపించి గుసుకెళ్ళిపోయాడు. ఈ స్నేహితులు భార్య ఎంత ప్రేరేపించినా పొందవలసిన నష్టాలు పొందడే గాని నిలకడను పోలేదు. హల్లెలూయా. కొంతమంది మనం ఏం చేస్తాం, నిలకడ పోగొట్టేసుకుంటాం ఈజీగానే. అప్పుడు ఏం చేస్తామంటే అన్ని ఒక సామెత ఉంటుంది తెలుగులో, ఈయన కాసి చెప్పండి తర్వాత సూపర్. హల్లెలూయా. అంటే ఈయన కాసి నక్కల పాలు చేయడం అంటే అర్థం ఏంటి? ఆ రైతు ఆ కాపరి ఏదైతే అది మేక గొర్రె మళ్ళీ మళ్ళీ ఏవి ఈనాడు బాబు అని అంటానికి జునిపళ్ళు అడిగితే నేను ఎక్కడేమను. కాబట్టి ఏదో ఈనింది, ఆ ఈనే వరకు ఆ వ్యక్తి దానికి సాగరు చేసి కాపులో ఉండి సెవెంట్లో వచ్చి అన్ని చేశాడు. ఈనేసిన తర్వాత సరే పొద్దున చూసుకుందానని చెప్పేసి వెళ్ళిపోడమాట. వీడు ఎప్పుడు వెళ్ళిపోతాడా అని గోతుకాడు నక్కలాగా ఎదురు చూస్తుందా నక్క. ఈయన కాసి ఈయనేదాకా కాసి నక్కలు పాలు చేయడం అంటే అది మాట. కాబట్టి ఇంతకాలం అనేక కష్టాలు పడ్డాం మనం. ఇప్పుడు ప్రభు మన కష్టాలన్నిటినీ తీర్చడానికి రాబోతున్నాడు ఆయన. హల్లెలూయా. కానీ ఇప్పుడైనా సరే మన సొంత ఆలోచన పక్కన పెట్టి, మన సొంత బుద్ధిని పక్కన పెట్టి చేయవలసినటువంటి భక్తి చేయడానికి అందులో ప్రేమ ఉందా, సమానంగా విశ్వాసం ఉందా, పరిశుద్ధత ఉందా, నీతి ఉందా, న్యాయం ఉందా, మనం చేసే ప్రతిదీ ఒక క్రమం ఉందా, ఇవన్నీ మనం చూసుకోవాలి. ఏంటి ఎవరు చూస్తారు చెప్పు? నీ భక్తి నువ్వు చూసుకోకపోతే. ఇక్కడ దైవజనుడు చెప్తాడు, ఎవరికి వాళ్ళు వస్తారు వెళ్ళిపోతారు, తర్వాత నువ్వు చూసుకోవాలి, ఎక్కడున్నావో చూసుకోవాలి. ఏమీ చూసుకోకుండా అదే జీవితం అనుకుంటే ఎలా పాడైపోతాం. అనేకులకేమో వినే వాళ్ళకేమో చెప్పేటోడు లేడు, చెప్పేటోళ్ళ దగ్గరేమో వినేటోళ్ళు లేరు. అప్పుడు ఏం చేయాలి? అప్పుడు ఒక పని చేయాలన్నమాట, వినలేని వాళ్ళందరూ చెప్పలేని వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవాలి. హల్లెలూయా. అంతేనా? వినలేని వాళ్ళందరూ చెప్పలేని వాడి దగ్గరికి వెళ్ళిపోవాలి, వినేటోళ్ళందరూ చెప్పేవాడి దగ్గర రావాలి. దెబ్బతో సాల్వ్ అయిపోతుంది. అవునా కదా? అర్థమవుతుందండి? అర్థమవుతుందా? కాబట్టి యోగులో ఆ నిలకడ చూసాం, ఎంత ఆశీర్వాదం పొందడలేదా? మళ్ళా పూర్వం పొందవలసిన ఉన్నాయన్నీ రెట్టింపు చేసేది దేవుడు. హల్లెలూయా. ఇప్పుడు రూతు మోడు బారిపోయినటువంటి జీవితం ఎప్పుడైతే ఆయన చెప్పిన మాట విన్నదో, తన అత్తమ్మకి చెప్పిందో, మరలా దాన్ని పాటించింది. నేను చెప్తున్నా, సహవాసం నీకు అలా ఆశీర్వదిస్తుంది. సహవాసానికి దూరంగా ఉంటే పాడైపోతాం, పాడైపోతాం, పాడైపోతాం. మీరు ఈ మాట ఎవరినైనా అడగండి. ఎవరినైనా అంటే బోధకున్న అని అర్థం. ఏ బోధకుని అడుగుతారో అడగండి. దయచేసి నా మాట వినండి. చాలా భయంకరమైనటువంటి దినంలోనికి మనం ఉన్నాం. కాబట్టి ఈ భయంకరమైన దినాలలో నీ అభివృద్ధి, నీ ఆశీర్వాదం, నీ దేవుని సహవాసంలో ఉన్నది. ఈ సహవాసంలోనే, ఈ సహవాసం కొనసాగడం కొరకే మొదటి శతాబ్దపు ఆదిమ సంఘాన్ని చూడాలి. స్త్రీల పురుషుల వాళ్ళు యేసు ప్రభు వారు అప్పటికే చనిపోయారు. మిగిలినటువంటి వారందరూ కూడా ఈ పేతురు, యోహాను, యాకోబుతో పాటు ఈ మరియా, మగ్దలేని మరియా, యోసేపు లేనటువంటి వీళ్ళందరూ కూడా అనేకులు మొత్తానికి మొత్తం స్త్రీలు, పిల్లలు, పెద్దలు అందరూ కలిపి మాట్లాడితే కూడుకునేవారు. వాళ్ళందరూ సహవాసం, సహవాసం, సహవాసం. ఎన్ని ప్రత్యక్షతలు పొందారో వాళ్ళు, ఎన్ని కార్యాలు జరిగాయో వాళ్ళ ద్వారా. వాళ్ళ ముందు ఉన్నదంతా ఎవరో? జ్ఞానులు, ధర్మశాస్త్ర ఉపదేశకులు, పండితులు, గొప్ప గొప్ప అధికారం కలిగిన వాళ్ళు. వాళ్ళ ముందు వీళ్ళందరూ బలహీనులు. కానీ బలహీనులే సహవాసం ఎన్ని ప్రయోజకులుగా, అభిషక్తులుగా, ప్రత్యక్షతలు కలిగిన వారుగా, ఘనమైన కార్యాలు చేసేలాగా ఆ సహవాసాన్ని నింపేసింది. నేను చెప్తున్నాను, సాతాను ట్రాప్ లో పడిపోతున్నారు చాలా మంది. సాతాను ట్రాప్ లో పడిపోతున్నారు. అందుకని ఏం చేస్తున్నానంటే ఈ నిలకడని పోగొట్టేసుకుంటున్నాం, ఈ అభివృద్ధిని పోగొట్టేసుకుంటున్నాం. చివరికి దానియేలుతో చెప్పాడు. ఇప్పుడు యోబు అయిపోయాడు, రూత్ అయిపోయిందా? నేను ఇంకా ఆ కోసం జస్ట్ మొక్క చెప్పాను అంతే, ఏం చెప్పలేదు. ఇప్పుడు దానియేలు దగ్గరికి వచ్చాను. చివరిగా ముగించేసుకుందాం. మళ్ళా మూలవాక్యం కంటిన్యూ చదవండి. చివరి అధ్యాయం చివరి వచ్చును.
నిలిచెదను. నీవు అంత్యము వరకు అంటే చివరి వరకు కడ వరకు అంతవరకు నిలకడగా ఉండిన ఎడల విశ్రాంతి నుండి కాలాంతమందు నీ వంతులో నిలిచెదు. ఇందాక చెప్పేసాను కదా వంతులు ఎలా ఉంటుందనో, భక్తులందరికీ ఒక వంతు ఉంటది మాట, ఒక శ్రేష్టమైన ఉంటది. ఎవరైతే అలా ఉంటారో నువ్వు పౌల దగ్గర నిలబడచ్చు. హల్లెలూయా. అంటే పౌలన్ని ప్రసంగాలు నువ్వు చేయకపోవచ్చు, పౌలన్ని సంగతులు నీకు తెలియకపోవచ్చు, కానీ పౌలు వంతులో నువ్వు ఉండొచ్చు. ఎలా? పౌలు చెప్పినటువంటి మాటల్లో నిలకడ కలిగి నువ్వు ఉంటే చేస్తాడు. అలాగా అర్థమవుతుందా? నీవు అంత్యము వరకు నిలకడగా ఉండని ఎడల, అంటే ఈ అంత్యం వరకు నిలకడగాలంటే ఇగో దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి మాటలు యందు, సంగతులు యందు, ఆజ్ఞలు యందు, కట్టడలు యందు, నిబంధన యందు, సంఘమందు, సహవాసమందు, సేవకుని యందు నువ్వు నిలకడ కొనసాగించిన ఎడల నువ్వేమవుతుందంటే ఆటోమేటిక్గా నువ్వు చూస్తే బలహీనమైనటువంటి జీవితం, కానీ నువ్వు మాత్రం పొందుకున్నవేమో బలమైన విశ్వాసం, రోషం, దేవుని శక్తి, ప్రభావము ఇవన్నీ నీలో ఉంటాయి. ఇవన్నీ ధనంతో కొంటామా? అందుకని అంచె దినాల్లో డబ్బులతో కొనే ఏమి ఉండవు అసలు అన్నీ, కొనలేరు ఎవరో కూడా. హల్లెలూయా. నిలకడైనటువంటి వ్యక్తులు అన్ని పొందుకుంటారు అంచె దినాల్లోనూ. కాబట్టి లాస్ట్లోకి వచ్చేసాం. కాబట్టి ఇంకా శరీరం కొరకే ప్రయాసపడిపోయి, ఇంకా దేని కొరకే ఆరాటపడిపోయి దేవునికి దూరం అవ్వద్దు. పగల అవకాశం ఉంటే పగలు, రాత్రి అవకాశం ఉంటే రాత్రి, మరింత ప్రయాసపడాలి, నువ్వు పూనుకోవాలండి. ఇంకా ఇంత అవకాశాన్ని కూడా నువ్వు పోగొట్టుకుంటే ఖచ్చితంగా ఘోరమైనటువంటి నష్టాలు పొందినటువంటి ఆ లిస్టులోకి మనం వెళ్ళిపోతాం మాట. కాబట్టి క్రమము లేనటువంటి భక్తే ఎక్కువ క్రైస్తవులు చేస్తూ ఉన్నారు. మళ్ళీ వాళ్ళ పాస్టర్ గారు చెప్పిన తప్ప ఇంకొక చెప్పేది ఎవరు ఎంటర్మటిల్లో, వాళ్ళ పాస్టర్ ఈ పాస్టర్ కాదు, ఈయన ఏం చెప్పాడు ఫస్ట్ ఇది ఏనో, అప్పుడు ఏ పాస్టర్ రైట్ అనేది నీకే తెలుస్తుంది. అర్థమవుతుందా? అలా మాట. కాబట్టి నిలకడ కలిగినటువంటి భక్తి. కాబట్టి సోదరా సోదరా, ఒకవేళ నిలకడ కలిగిన భక్తి చేస్తున్నానని నీకు 100% నమ్మకం ఉందనుకో, దేవుని స్తుతించు, సంతోషం. లేకపోతే తండ్రి నిజమే, నాది ఏ విషయంలోనూ నిలకడలేను. ఇంకా కొంతమంది సంఘానికి పరాయి వాళ్ళగా అమ్మ నిద్రపోవద్దమ్మా. హల్లెలూయా. పరాయి వాళ్ళగా కొంతమంది మాట, ఏంటి పరాయి వాళ్ళగా ఏంటండి, అన్ని జనుల్లాగా కాదు. కాబట్టి ఏ విషయంలో నిలకడలేదో నీ జీవితంలో ఆ ప్రతి విషయంలోనూ దేవుని మాట చొప్పున రూతుకి బోయాజు చెప్పాడు, అమ్మా నువ్వు నా పనికిల దగ్గర ఉండు. అలాగే పరిశుద్ధాత్మ చెప్తున్నాడు, సంగమా నువ్వు నా సేవకుని దగ్గర ఉండు, సహవాసములో ఉండు. ఉన్నప్పుడు ఏం చేయాలి? నువ్వు నిలకడ కలిగి అది ముగిసే వరకు, ఈ జీవితం ముగిసే వరకు నిలకడ కలిగి ఉన్నప్పుడు రూతు వంశము, రూతు జీవితము ఎంత ఆశీర్వాదము కలిగిందో అలాగ మన జీవితంలో నిలకడ నీవు పొందుకోలేని అన్ని మేలు ఆశీర్వాదాలు నీకు నిలకడిస్తుంది అన్నమాట. నిలకడ లేని వాళ్ళు ఏమీ పొందలేరండి. హల్లెలూయా. పరలోక రాజ్యంలో నిలకడ లేనటువంటి దేవదూతలు కూడా పడవేయబడ్డారు. మీకు అది తెలుసో లేదో? హల్లెలూయా. దేవుని యందు నిలకడ లేనటువంటి లూసిఫర్ కూడా పడవేయబడ్డాడు. అలాగే భూమి మీద సంఘములో నిలకడ లేనటువంటి వారు తాము వంతులు, అంటే ఏ వంతు అయితే వారు నిలవడానికి దేవుడు ఇచ్చాడో ఆ వంతుని వాళ్ళు పోగొట్టేసుకుంటారు. హల్లెలూయా. అందుకని ఎలీషా చూడండి, 2 పాలు కోరుకున్నాడు. ఏంటి? 2 పాలు కోరుకున్నాడు. కనీసం ఒక మాట చెప్తున్నాను, నీ ఆత్మీయ జీవితం ఉండాలనే కోరిక నీకు ఉండాలి, నీ ఆత్మీయ జీవితంలో ఎదగాలని ఆశ నీకు ఉండాలి. ఇది మొదటి సంగతి. రెండోది, అలా నువ్వు ఎదుగుతూ ఇంకొకరి ఆత్మీయ జీవితంలో నడిపించాలని, ఇంకొకరిని మండించాలనే కోరిక నీకు ఉండాలి. మొదటి నీది నువ్వు చూడాలి, రెండోది నువ్వు అలా పొందుతూ ఇంకొకరిని చూడాలి. ఇప్పుడు నువ్వే పట్టించుకోకపోతే నీ ఆత్మీయ జీవితాన్ని, ఇంకొకరు ఆత్మీయ జీవితాన్ని నువ్వు ఏమైనా చేయగలుగుతావా? చేయలేవు. అంటే ఆ విధంగా నిలకడ లేనందువలన ఎన్నో నష్టాలు పోతావు. ఎన్ని ప్రసంగాలు ఉంటే ఉపయోగం ఏంటండి? అవన్నీ బూడిదలో పోసిన పన్నీరు కదా. చెప్పండి, ఇంత బలహీనంగా ఉండి ఇంతసేపు ప్రసంగం చేసి ఏమి సాధిస్తాడు సేవకుడు? నిలకడగలిగినటువంటి వ్యక్తిని చూస్తే ఎంతైనా బలహీనమైపోవడానికి ఇష్టపడతాడు. హల్లెలూయా. పౌలు అందుకన్నాడు, ఆనాటి సంఘాలను చూసి మీకోసం భ్రష్టుని అయిపోవడానికి కూడా సిద్ధమే అన్నాడు. భ్రష్టుడికి ఎంచబడితే అది కూడా భాగ్యం అనుకున్నాడు. ఎలాగైనా భాగ్యం అనుకున్నాడు. ఎదగండి, మీరు ఎదుగుతూ కొంతమంది ఎదుగుదలకు కారణం అవ్వండి. అప్పుడు నన్ను ఎంతమంది ఏమనుకున్నా పర్లేదు అనుకున్నట్టు ఉంటది అన్నమాట. హల్లెలూయా. అందరూ అనుకున్నట్లుగా ఉన్న వాళ్ళు ఎదగకపోతే అందరూ అనుకున్నది నిజం అవుతుంది. అప్పుడు వీడికి సేవ చేయడం రాదు, వీడికి భక్తి రాదు, వీడికి వాక్యం రాదు, ఏమి రాదని
అందరూ అనుకున్నట్లేనే అవుతుంది. అందరూ అనుకున్నది అబద్ధం అని నిరూపించవలసిన బాధ్యత ఎవరికి ఉంది? ఇప్పుడు ఎవరికి ఉందమ్మా? మాట్లాడండి అమ్మా. దాన్ని పెడతాను, మాట్లాడండి అమ్మా. హల్లెలూయా. మాట్లాడట్లేదు. అందరూ అనుకున్నదే మేము అనుకుంటున్నాం అంటారా? సరే అనుకోండి, మరి తప్పదు ఇంకా. హల్లెలూయా. అర్థమవుతుందా? చివరికి బీదవాడైన లాజరు, రోగి అయిన లాజరు, దరిద్రుడైన లాజరు నిలకడ కలిగినటువంటి భక్తి అబ్రాహాము రొమ్మున ఆనుకునేలా చేసింది. అందుకంటున్నాను, నిన్ను శారీరకంగా బలహీనపరచగలడేమో వాడు, కానీ నీలో నిలకడ కలిగినటువంటి నాడు నీ ఆత్మీయ జీవితంలో రవ్వంతైన వాడు నిన్ను ఓడించలేడు. అంత బలహీనుడైపోతాడు సాతానుడు. నువ్వేమనుకున్నా సాతానుడు చాలా శక్తిమంతుడు, బలవంతుడు కనుక నేను ఓడిపోతాను అనుకుంటున్నావు. ఎవరి దగ్గర గెలిచాడు చెప్పండి? ఎవరి దగ్గర గెలిచాడు? లాజరు దగ్గర గెలిచాడు సాతానుడు. యోబు కూడా పక్కన పెట్టు. యోబుకి భార్య ఉంది, 10 మంది, అంత సంతానం. మామూలు సంతానం కాదు, మన తాతలకి లాగా. హల్లెలూయా కదా. 10 మంది సంతానం యోబుది. లాజరు ఒక్కరు కూడా లేరు, పిల్ల జల్లా లేరు, ఎవరు లేరు. లాజర్నే ఓడించలేకపోయాడు ఒంట్రోడు. యోబు దాకా పక్కన పెడితేనే ఎందుకు ఓడించలేకపోయాడు చెప్పండి? ఒక గుజ్జుతో గుజ్జు చంపేస్తాడు, ఆడు దగ్గరికి వెళ్తా అనుకున్నాడు లాజర్నే. గుద్దడానికి ఏమన్నా ఒప్పుకుందా లాజర్కి? తిరగలేనాడు పాపం, మా అక్కలాగా. హల్లెలూయా. కొన్నిసార్లు నోరు తెరిసింది నాకు భయం వేసేస్తుంది, నా గుండెలో నొప్పి వచ్చేస్తుంది. లాజర్ దగ్గరికి గెలవలేదు సాతానుడు. ఎవరి దగ్గరికి గెలిచాడు చెప్పండి? ధనవంతుని ఈజీగా ఓడించేసాడు. ధనం ఉంది, ఆరోగ్యం ఉంది, అందం ఉంది, అన్నీ ఉన్నాయి. భక్తులో రవ్వంత నిలకడలేదు, విశ్వాసులో రవ్వంత నిలకడలేదు. అలాగా మీరు పరిశుద్ధ లేఖనాలను చూస్తే నిలకడలేని ఆరోగ్యవంతులు, నిలకడలేని జ్ఞానవంతులు, నిలకడలేని ధనవంతులు అందరి జీవితాలు గుడ్డు సున్నా, బానిసత్వము. వాళ్ళు ఎలాంటి క్షేమాభివృద్ధి పొందలేదు. వాళ్ళకి ఇవ్వాల్సిన భాగ్యాలన్నీ వాళ్ళ చేతులారా పోగొట్టేసుకున్నారు. కానీ ఎంతో మంది బలహీన స్థితిలో ఉండి కూడా, నిరాశలుగా ఉండి, ఎంతో దీనస్థితిలోకి వెళ్ళిపోయినప్పటికీ కూడా వారు ఈ ప్రేమలోను, విశ్వాసంలోను, భక్తిలోను, సహవాసంలోను నిలకడ తత్వాన్ని వాళ్ళు కలిగినందువలన వాళ్ళని రాజులు కానీ సాతాను కానీ ఓడించలేకపోయారు. హల్లెలూయా. కాబట్టి సంగమా, నీ ఆశీర్వాదాలన్నీ ఇందులో ఉన్నాయి. ఎందులో? నిలకడ కలిగినటువంటి భక్తులు. కాబట్టి ఇక నుంచి దేవా, క్రమము కాని భక్తి నేను చేసింది చాలయ్యా, ఇక మీద క్రమముతో కూడిన భక్తి, నిలకడగా నాకు భక్తి చేయడానికి నన్ను అప్పగించుకుంటున్నాను, నాకు సహాయం చేయండి. అలాగే నేను అన్ని విషయంలో నిలకడ కలిగి సాగే కృప నాకు ఇవ్వండి అని ప్రభు పాదాలు పట్టుకుని బతిమాలుకుందాం. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. దయచేసి ఎవరు రక్షణ పొందినటువంటి వారు బయటికి తిరగవద్దు. ఇది మంచిది